హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ హిస్టరీ రెండు కూడా గ్రాండ్ టెస్ట్ సిరీస్ని అశోక ఆన్లైన్ అకాడమీలో ఉచితంగా అందించడం జరుగుతుంది. మరి ఎవరిస్తున్నారు ఉచితంగా అంటే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ పట్టభద్రు నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేస్తున్నటువంటి డిఎస్పి గంగాధర్ సారు మనకు 5 తెలంగాణ ఉద్యమ చరిత్ర 5 టెస్టులు, తెలంగాణ హిస్టరీ 5 టెస్టులు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. మీరు చేయాల్సిందల్లా అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఉచిత వీడియోలని టెస్ట్ సిరీస్లో ఉపయోగించుకోవచ్చు. వన్ డే మొత్తం కనుక మీరు టైం కేటాయిస్తే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ ముఖ్యంగా వీడియో ఎక్స్ప్లెనేషన్ వినే ఒక ప్రయత్నం చేయండి. టెస్టులు ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీడియోని స్పీడ్గా పెట్టుకొని చూస్తే ఒక్క రోజుల్లో తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ రెండు కూడా మీరు విని రేపు 15-16 తారీఖు నాడు రాసే ఎగ్జామ్కి అపియర్ కావచ్చు. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ అశోక్ సారు మనం రూపొందించినటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్ని డిఎస్పి గంగాధర్ సార్ మీకు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే కష్టం విలువ తెలిసినవాడు, పేదరికం విలువ తెలిసినటువంటి వ్యక్తి, చదువు విలువ తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ టైంలో అంటే వాస్తవంగా మన గురించి సార్కు తెలియని కారణంగా లాస్ట్ నిమిషంలో మన దగ్గరికి రావడం జరిగింది. ఈ 3 డేస్లో 200 మార్కుల వరకు ఉపయోగపడే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేవి మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి నిరుపేద విద్యార్థి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా వినే ఒక ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియోలో 50 క్వశ్చన్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ యూట్యూబ్లో వస్తాయి, కానీ యాప్లోనైతే మొత్తంగా 750 క్వశ్చన్లు ఇంటూ 4 3000 క్వశ్చన్లు తెలంగాణ మూమెంటు, తెలంగాణ హిస్టరీలో 1000కి పైన క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా రూపొందించబడిన టెస్ట్ సిరీస్ని ఉచితంగా వినే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ 3 రోజుల పాటు ఈ యొక్క సమయాన్ని యూటిలైజ్ చేసుకొని ఉపయోగించుకోండి. డిఎస్పి గంగాధర్ సార్ ఉచితంగా అందిస్తున్నటువంటి టెస్ట్ సిరీస్. కాబట్టి ఇప్పుడు మనం ఆ వీడియో యొక్క ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా చూసి ఒక ప్రయత్నం చేద్దాం. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. లాస్ట్ వీడియోలో టెస్ట్ 1కి సంబంధించి 50 క్వశ్చన్లు చూసాం. ఈ వీడియోలో మరొక 50 క్వశ్చన్లు చూసి ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకటే వీడియోలో 3.5-4 గంటలు క్లాస్ పెడితే చూడాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి 50 క్వశ్చన్స్ 50 క్వశ్చన్ల చొప్పున ఒక్కొక్క వీడియో రూపంలో మీకు అందజేసి ఒక ప్రయత్నం చేస్తాను. బాగా డెప్త్ అయితే టైం ఎక్కువ పడుతున్న పిల్లలు అంటున్నారు కాబట్టి టైం కంజెషన్ అనుగుణంగా మనం చూసి ఒక ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ క్రింది వ్యాఖ్యానాల్లో సరైన దాన్ని గుర్తించండి. ఎందుకు ఎక్కువ సరైనది ఇస్తున్నామన్న కాన్సెప్ట్ను చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనకు సరైనది అన్నప్పుడు 4 పాయింట్లు వస్తే ఎక్కువ పాయింట్లు కవర్ చేయాలన్న ఉద్దేశం ఒకటి. ఎక్కువ పాయింట్లు కవర్ చేయాలా, సబ్జెక్ట్ ఎక్కువ కవర్ చేయాలి. సరే, మనము కొంత ట్విస్ట్ పెట్టే ప్రయత్నం కూడా చేయవచ్చు, కానీ మనకు సబ్జెక్ట్ అనేది ఎక్కువ కవర్ చేసుకోవాలా. ఈ ఆప్షన్ 4 ఆప్షన్ యాజ్ ఈజీగా నీకు ఇంకొక ఎగ్జామ్లో అడిగారు. దీంట్లో ఒక్క పాయింట్ వస్తుంది, ఇంకో దాంట్లో ఇంకో పాయింట్ వస్తుంది. మీరు ఇప్పుడు అన్ని పేపర్లు కనుక చూస్తే నిన్న గ్రూప్ 3లో వచ్చినటువంటి 10కి 10 క్వశ్చన్లు మన పేపర్లలో కనపడతాయి. ఏదో ఒక పేపర్లో కనపడుతుంది. ఒక్కొక్క అంశం ఒక విధంగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రింది వ్యాఖ్యానాలను సరైన దాన్ని గుర్తించము. జీవో నెంబర్ 36, మనకు జీవో నెంబర్ 36, జీవో నెంబర్ 36, జీవో నెంబర్ 610 రెండు కూడా ఒకటే మీనింగ్ అండి, సేమ్ మీనింగ్. ఎందుకు ఒకటే మీనింగు? తెలంగాణలో అక్రమంగా పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులు వెనక్కి పంపడమే జీవోల యొక్క ఉద్దేశం. తెలంగాణలో అక్రమంగా పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను. ఇది జీవో నెంబర్ 610 ఏంటిది, దేనికి సంబంధించిందంటే 6 సూత్రాల పథకం. 6 సూత్రాల పథకానికి విరుద్ధంగా తెలంగాణలో అక్రమంగా పనిచేసే వాళ్ళని చెప్పేది 610 జీవో. ఇదేమో పెద్ద మనుషుల ఒప్పందానికి విరుద్ధంగా, పెద్ద మనుషుల ఒప్పందం నేపథ్యంలో
మనకు ఉద్యోగ రూల్స్కి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళకి సంబంధించిన కాన్సెప్ట్. కాబట్టి రెండు ఒకటి, అది జెంటిల్మెన్ అగ్రిమెంట్, ఇదేమో 6 పాయింట్ ఫార్ములా. ఈ రెండు అంశాల ఆధారంగానే మొత్తం అడ్మినిస్ట్రేషన్ అనేది, టోటల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనకు జెంటిల్మెన్ అగ్రిమెంటు అనేది 1956 నుంచి 1975 వరకు అయితే 6 పాయింట్ ఫార్ములా అనేది 1975 నుంచి 2014 కాదు, న్యూ జోనల్ సిస్టమ్ వచ్చినటువంటి 2020 వరకు, 2021కి ఇంప్లిమెంటేషన్లో వచ్చింది. కాబట్టి 2021 వరకు 6 పాయింట్ ఫార్ములానే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫాలో అయిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. జోనల్ సిస్టమ్ కావచ్చు, ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. కాబట్టి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. కాబట్టి జీవో నెంబర్ 36 1969 జనవరి 19 తేదీల్లో జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్ణయం మేరకు విడుదల చేయబడిందంటే రైట్. అఖిలపక్ష సమావేశంలో 2 నిర్ణయాలు, ఒకటి ఉద్యోగ అంశాలు, రెండోది మిగులు నిధులకు సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే మనకు ప్రధానంగా లలిత్ కుమార్ కమిటీ, ఇంతకుముందు క్వశ్చన్లో కూడా వచ్చింది. లలిత్ కుమార్ కమిటీ అనేది అఖిలపక్ష సమావేశం. వశిష్ఠ భార్గవ కమిటీ అనేది 8 సూత్రాల పథకం. అర్థం చేసుకోవాలి. ఎందుకు వశిష్ఠ భార్గవ అనేది కూడా మిగులు నిధులకు సంబంధించింది, లలిత్ కుమార్ కమిటీ అనేది కూడా మిగులు నిధులకు సంబంధించింది. అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక 35 కమిటీలు వస్తే ఆ 35 కమిటీలలో ఈ 2 కమిటీలు మిగులు నిధుల అంచనాలని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీలు. అర్థం చేసుకోండి. ఇదేమో అఖిలపక్ష సమావేశం, అదే 8 సూత్రాల పథకంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 2 కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ అఖిలపక్ష సమావేశంలో నిర్ణయాలు ఏంటి? ఒకటి కమిటీ మిగులు నిధులకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి జీవో నెంబర్ 36. ఈ 2 నిర్ణయాలు అనేవి దాంట్లో ప్రధానంగా డిస్కస్ చేశారు. చాలా అంశాలు వచ్చినాయి కానీ ప్రధానంగా ఈ 2 అంశాలు. జీవో నెంబర్ 36 ప్రకారం 1956 నవంబర్ 1 తర్వాత నియమించబడిన నాన్ ముల్కీలను 1969 ఫిబ్రవరి 28లోగా వెనక్కి పంపాలి. అంటే జీవో నెంబర్ 36లో ఏముందంటే ఇది ఉంది. 56 నుంచి 69 ఫిబ్రవరి 28లోగా ఉన్న అక్రమ నియామకాలన్నిటినీ మనం వెనక్కి పంపాలని రాసుకున్నట్టు రైట్ అంటే ఈజ్ ద రైట్. జీవో నెంబర్ 36 300 రూపాయల నెల జీతం మించని ఉద్యోగాలకు వర్తిస్తుంది. ఇది 300 రూపాయలకు మించని ఉద్యోగాలంటే ఏంటి? నాన్ గెస్టెడ్ ఉద్యోగాలేమో 300 రూపాయలకు వర్తిస్తుంది. గెస్టెడ్ ఉద్యోగాలేమో ప్రతి 3 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం. ఎందుకంటే 1 ఆంధ్ర, 2 రాయలసీమ, 3 తెలంగాణ, 3టికి 3. కాబట్టి జీవో నెంబర్ 36 ప్రకారం సచివాలయం, రాష్ట్ర ఉద్యోగాల సచివాలయం, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శాఖాధిపతులలో 2వ ఖాళీని, అంటే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, ఎట్లా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. కాబట్టి ఈ ఉద్యోగానికి ముల్కీ వర్తిస్తుందని చెప్పబడుతుంది. అలాగే 300 రూపాయలు అంటేనే నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు అని చెప్తాయి. ఇవన్నీ జీవో నెంబర్ 36 ఉన్నాయి. కేవలం జీవో నెంబర్ 36 ఆధారంగా మనకు గ్రూప్ 1లో 10 మార్కుల క్వశ్చన్ వస్తే ఇక్కడ 4 అంశాలు, జీవో నెంబర్ 36కు సంబంధం లేనిది ఏంటి, జీవో నెంబర్ 36 సంబంధం కలిగినది ఏంటి, సంబంధం సరైనది ఏంటి అని క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ జీవో నెంబర్ 36, జీవో నెంబర్ 610 మీరు క్లారిటీగా చదవండి. మళ్ళొక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇదే క్వశ్చన్ రేపు అడుగుతారంటే అడగకపోవచ్చు, కానీ దీంట్లో పాయింట్స్ అడుగుతాయి. కాబట్టి ఇలా 4 అంశాలు సరైనవి అంటే 4 కూడా సరైనవే. 300 రూపాయల జీతం చూడండి, ఇక్కడ 3 పాయింట్స్. ఇక్కడ చూడండి, జీవో నెంబర్ 36 సంబంధించి ఒక పాయింట్ చెప్తాను చూడండి. జీవో నెంబర్ 36 అన్న ఒక పాయింట్ తీసుకుంటే మీకు ఏమేమి వస్తాయి? ఇక్కడ 1 అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం, అఖిలపక్ష సమావేశం. ఎందుకంటే మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకో పాయింట్ వస్తుంది, అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి. 2వది జీవో నెంబర్ 36 1969 జనవరి 21వ తారీఖు నాడు జారీ చేయబడింది. 3వది ఎప్పుడు 1969 ఫిబ్రవరి 28లోగా ఉన్న 28లోగా ఆంధ్ర ఉద్యోగులందరినీ వెనక్కి పంపాలి. ఏది? ముల్కీ నియమాల విరుద్ధంగా నియమించబడ్డ వాళ్ళని. 4వ పాయింట్ ఏంది? నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు మొత్తం కూడా 300 రూపాయలు. గెస్టెడ్ ఉద్యోగాలు ఏంటివి?
ప్రతి మూడిట్లో రెండో ఉద్యోగం అనేది వర్తిస్తుంది. అంటే జీవో నెంబర్ 36 పైన ఈ 5 పాయింట్లు. అఖిలపక్ష సమావేశ నిర్ణయం 69 జనవరి 21 నాడు జారీ చేయబడింది. ఫిబ్రవరి 28లోగా వెనక్కి పంపాలా. దీనిపైన మళ్ళీ కోర్టు తీర్పులు. అంటే 69 ఉద్యమం మొత్తంగా డిపెండ్ అపాన్ ఓన్లీ ఫర్ జియో నెంబర్ 36. కాన్సెప్ట్ అర్థం చేసుకొని గత క్లాసులో కూడా చాలా చెప్పాము. మరి క్లాసులు ఎన్నో అన్నిటికీ సింపుల్గా అర్థమైపోతాయి. ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ అవసరమా సార్ అన్నటువంటి ఒక ప్రశ్న కూడా మీలో ఉదయిస్తుంది. కానీ నా క్లాసులు వినే వాళ్ళకి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరమన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది ఉన్నటువంటి తేడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్రింది వాటిని జతపరచండి. ఏమున్నాయి ఇక్కడ అంటే 4 కమిటీలు ఇచ్చారు. ఏ అంశం పైన ఏర్పాటు చేశారు అంటే కమిటీలు అన్నప్పుడు మనకేంటి, ఒకటి కమిటీలు అనగానే మనకు 35 కమిటీలు ఉంటాయి. మన పుస్తకంలో మన యొక్క బుక్లో మొదటి 100 పేజీలు కనుక మీరు క్లారిటీగా చదవగలగండి. 5 సార్లు చదవండి. 100 పేజీలు ఉంటుంది. 2 గంటన్నరలో 100 పేజీలు చదవచ్చు. మీరు ఫాస్ట్ రీడింగ్ చేస్తే ఒక 2 గంటలు, ఒక 10 గంటలు కనుక 100 పేజీలకు ఒక 2 సార్లు మీరు కేటాయించగలిగి ఈ 5 పేపర్లు కనుక మీరు పర్ఫెక్ట్గా రివిజన్ చేయగలిగితే దాదాపు సబ్జెక్టు కవర్ అయిపోతాయి. ఇంకా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్లో అడిగితే చెప్పలేము, కానీ దాదాపు కవర్ అవడానికి అవకాశం ఉంది. కమిటీలలో ఒకటి తేదీ, రెండోది ఎందుకు ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసినటువంటి కాన్సెప్ట్ ఏంటి, 3 సభ్యులు, 4 నివేదికలోని అంశాలు. కొన్నిసార్లు నివేదిక ఎప్పుడు సమర్పించబడింది అనేది కూడా క్వశ్చన్ అడుగుతారు. సమర్పించడం అనేది తేదీ, ఏర్పాటు చేసిన తేదీ, ఎందుకు ఏర్పాటు, అంశం ఏంటి అంటే రాష్ట్రాల, ఉద్యోగాల, మిగిలిన నిధుల, ముల్కీ నియమాల ఏంటి అనేది ఒక ప్రశ్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఈ 5 అంశాల ఆధారంగా మీరు కమిటీలు అనేవి చదవండి. ఒక 10 కమిటీలు ఏమో సభ్యులు అడుగుతారు. మొత్తంగా 35 కమిటీలు ఉంటే 10 కమిటీలు ఏమో సభ్యులు అడుగుతారు. సభ్యులు అడిగేది ఏంటి, ఉదాహరణ ప్రణబ్ ముఖర్జీ కమిటీ సభ్యులు అడుగుతారు, కైలాసనాథ్ వాంచు కమిటీ సభ్యులు అడుగుతారు, అలాగే ఎస్ఆర్సి సభ్యులు అడుగుతారు, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు అడుగుతారు, అదేవిధంగా జిఓఎం సభ్యులు అడుగుతారు, ఏకే ఆంటోనీ కమిటీ సభ్యులు అడుగుతారు. ఇట్లా కమిటీలు అంటే మెయిన్ కాన్సెప్ట్ మీకు తెలిసిపోతుంది. కమిటీలు అనే కాన్సెప్ట్లో తెలిసిపోతుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అట్లా కమిటీలను చూసుకోండి. మొత్తంగా మన కమిటీలపైనే ఒక 10 క్వశ్చన్లు వస్తాయి, 10 మార్క్స్ వస్తాయి. తేదీలపైన 15 మార్కులు తెలంగాణ మూమెంట్లో, కమిటీలపైన 10-12 మార్కులు. మొత్తంగా కమిటీలు తేదీలపైన ఇండైరెక్ట్గా డైరెక్ట్గా 30 క్వశ్చన్లు. మీకు మొదటి కమిటీలు అండ్ తేదీలు ముందుగానే ఇచ్చిన నీట్గా 20 పేజీలలో ఇచ్చిన 20 పేజీలు ఒక 4 సార్లు చదవండి, మీకు 30 మార్కులు అవడానికి అవకాశం ఉంటుంది. మొదటి 100 పేజీలు నా బుక్లో మొదటి 100 పేజీలు చదివితే మీకు రేపు కనీసంగా 70 నుంచి 80 మార్కులు రాకపోతే అడగండి, ఈజీగా వస్తాయి. డైరెక్ట్గా పాయింట్స్ రూపంలోనే కనపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త పడండి. ఎందుకంటే సబ్జెక్టుకి అదే ఉంది, కొత్తగా ఏం లేదు కాబట్టి. లలిత్ కుమార్ కమిటీ ఏంటి, మిగులు నిధులు. కైలాసనాథ్ కమిటీ ముల్కీ నియమాలు, 8 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేయబోయే కమిటీ ముల్కీ నియమాలు. అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 1969 ఏప్రిల్ 19వ తారీఖు 19 అనుకుంటా 19వ తారీఖు నాడు ఏర్పాటు చేసినటువంటి కమిటీ కైలాసనాథ్ వాంచ్ కమిటీ. అలాగే ఎస్కే తార్ కమిటీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల ఏర్పాటు సంబంధించింది. జయభారతి రెడ్డి 610 జీవో నేపథ్యంలో ఏర్పాటు చేశారు. దాన్ని ఏమంటున్నారంటే ఉద్యోగాలు అంటున్నాం. కాబట్టి ఉద్యోగాలు, జయభారతి రెడ్డి కమిటీ ఉద్యోగాలు, లలిత్ కుమార్ కమిటీ మిగిలిన నిధులు, కైలాసనాథ్ కమిటీ ముల్కీ నియమాలు, ఎస్కే తార్ కమిటీ రాష్ట్రాల ఏర్పాటు. అంశం ఎందుకు ఏర్పాటు చేశారనే అంశం పైన అడిగినటువంటి క్వశ్చన్గా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చూడండి 4123 కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో జతపరచండి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ విధంగా ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇట్లా ప్రయత్నం చేయండి. A4 ఇట్లా రాసుకోరు అనుకోండి, మళ్ళీ ఇక్కడ చూసుకు A1 A4 అనేది చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడేం చూడాలా, 4 1 2 3 ఇట్లా చూస్తే నీకు ఫాస్ట్గా ఎగ్జాములో రాయడానికి అవకాశం. మీరేం చూస్తారు, A1 B2 ఇట్లా చూస్తే ఎక్కువ టైం పడుతుంది. సరే అదే సమాధానం వస్తుంది అనుకోండి. కానీ ఇక్కడ కింద చూసేటప్పుడు ఈ ఉన్నాయా లేవా అంటే 4 1 2 3 అనే కాన్సెప్ట్ చూసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి, టైం మిగులుతుంది మనకు ఈజీగా క్వశ్చన్ ఆన్సర్. దీంట్లో 4 2 తెలిసినాయి,
నీకు ఫస్ట్ ఈ రెండు తెలియదు, 4 3 ఈ రెండు తెలుసు, A4 D3, A4 D3 ఆడుంది చూసుకో, A4 ఉంది, D3 ఉందా లేదు, A4 ఉంది, D3 ఉందా లేదు, A4 లేదు, D3 ఉన్నది. అట్లా కూడా మనం ఆన్సర్ చేయాలి. 2 ఆన్సర్లు తెలిసినా కూడా ఒక్కొక్కసారి D3 ఒకటే తెలుసు, నీకు వేరే ఏమీ తెలియదు. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసు, 100% నీకు తెలుసు, 100% నీకు తెలుసు అనుకో. D3 ఎక్కడుందో చూసుకోండి. D3 ఆడుంది, ఈ రెండిట్లో ఉంది. ఈ రెండిట్లో చూసుకున్నప్పుడు కొంత మళ్ళీ సైమల్టేనియస్గా కనుక చూస్తే అంచనా వేయగలిగితే మనకు అదనంగా మార్క్స్ సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం, ఆ విధంగా ప్రయత్నం చేస్తారని నేను చెప్తా ఉన్నా. నెక్స్ట్, ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. వరుస క్రమంలో అమర్చాలి. ఈ 4 సంఘటనలోనే వరుస క్రమంలో అమర్చాలా. చూడం, రెడ్డి హాస్టల్ సదస్సు 1969 మార్చు 8 9 అందరూ తెలిసిన తేదీ. మొట్టమొదటి తెలంగాణ బంధు 69 మార్చు 3వ తారీఖు. వరంగల్లో విమోచన సదస్సు 69 జనవరి 28. విమోచన సదస్సు ఎవరు, మన ప్రముఖ రచయిత అయినటువంటి కాళోజీ ఆధ్వర్యంలో జరిగింది. ముల్కీ నిబంధన రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు యొక్క తీర్పు 1969 మార్చి 28వ తారీఖుగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మార్చిలో 3 ఉన్నాయి, మార్చి 3 ఉన్నాయి, ఒకటి మాత్రం జనవరి ఉంది. ఇక్కడ జనవరి ఉన్నటువంటి అంశం ఏంది? సి. ఫస్ట్ ఈజ్ ద సి. అంటే ఇప్పుడు దీన్ని కొట్టేస్తాం, మిగిలింది ఏంటి? సి. తర్వాత ఉన్నదా లేదా అని ఒక పాయింట్ చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ సి ఉంది, ఫస్ట్ సిలో 2 ఉన్నాయి అనుకో, తర్వాత నెక్స్ట్ ఏముందంటే అంటే మళ్ళీ టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, అర్థం చేసుకో. ఫస్ట్ సి, తర్వాత బి, తర్వాత ఏ, తర్వాత డి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే బి. ఫస్ట్ ఇవి 4 తేదీలు అంశప్పుడు ఫస్ట్ సి వచ్చింది కాబట్టి ఆ సి ఉన్నది ఒకటే ఉంది, ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. అట్లా ప్రయత్నం చేయమని చెప్తున్నా. మీకు ఆన్సర్ తెలుసు కానీ టైంని మళ్ళీ ఎగ్జామ్ హాల్లో, అంటే మామూలు టైంలో ఏమి కాదని ఎగ్జామ్ హాల్లో మనం టెన్షన్గా ఫియర్గా ఫీల్ అవుతాం. తెలిసిన కూడా ఆన్సర్ తప్పు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కొంత ఈజీ వే మెథడ్గా చెప్తా ఉన్నాను. నెక్స్ట్, పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడిన జర్నలిస్టు ఆదిరాజ్ వెంకటేశ్వరరావు. ముందుగా అరెస్ట్ చేయబడిన జర్నలిస్ట్ ఆదిరాజ్ వెంకటేశ్వర ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాళ్ళు సరైన దానిని ఫస్ట్ మీరు ప్రతి క్వశ్చన్కి సరైనది సరికానిది ఈ రెండింటికి రౌండప్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చదవగానే ఏమడుగుతున్నాడు అనేది రౌండప్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది, అర్థం. నెక్స్ట్, 69 ఉద్యమంలో పాల్గొన్న హైదరాబాద్ నగర మేయర్ కుముదిని నాయక్ ఇస్ ద రైట్ ఆన్సర్. కుముదిని నాయకే. తెలంగాణ ఉద్యమాన్ని మద్దతు తెలిపిన సోషలిస్టు పార్టీ నేత జయప్రకాష్ నారాయణ ఇస్ ద రైట్ ఆన్సర్. పౌరుల సమైక్యతా సంఘాన్ని ఏర్పాటు చేసినది జి వెంకటస్వామి. రైట్ అంటే రైట్. ఆయన కూడా ఏప్రిల్ నెలలో సమైక్యతా సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాలంలో ఆయన తెలంగాణవాదిగా మారి దానికి రాజీనామా చేశాడు. దట్ ఈస్ ద ఏప్రిల్ 4 అనుకుంటా డేటు. సో డేట్లు ఒక్కసారి క్లారిఫికేషన్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. 4 కూడా రైట్ ఇస్ ద రైట్ ఆన్సర్ డి. కుముదిని నాయక్ ఏకైక నగర మేయర్. 69 ఉద్యమ కాలంలో మేయర్లు ఎవరెవరు ఉన్నారు అన్నప్పుడు ఒకటి కుముదిని నాయకు, తర్వాత కెప్టెన్ లక్ష్మీనారాయణ ఎన్నికయ్యాడు. అంటే ఇద్దరు, అంటే వీసీలు ఎవరున్నారు, అలాగే మంత్రులు ఎవరున్నారు, ముఖ్యమైన అధిపతులు ఎవరున్నారు 69 ఉద్యమ కాలంలో అన్నటువంటి ఒక పాయింట్ని మన బుక్లో కూడా క్లారిటీగా ఇచ్చాను. ఒకసారి రెక్టిఫై చేసుకుని ఒక క్వశ్చన్ గ్యారంటీ. వీసీలను అడుగుతాడు, రాష్ట్రపతి అడుగుతాడు, లేదా గవర్నరు అడుగుతాడు, లేదా మంత్రులు అడుగుతారు, ఏదో ఒకటి. 69 ఉద్యమ కాలంలో ఎవడున్నాడు అనే దానిపైన పాయింట్ రాకపోతే నన్ను అడగండి, కంపల్సరీ అడుగుతాడు. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఎన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాల అధిపతులు చూసుకుంటే మనకు 69 ఉద్యమం పైన బై చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి. నెక్స్ట్, ఎనిమిది సూత్రాల పథకానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. 8 సూత్రాల పథకానికి సంబంధించిన ఏమున్నాయో ఒకసారి చూద్దాం. కైలాసనాథ్ వాంచు కమిటీ ఏర్పాటు చేయబడింది. అవునా అంటే అవును. ముల్కీ పైన ఏర్పాటు చేయబడ్డ కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ. కైలాసనాథ్ వాంచు కమిటీ 2 సార్లు వచ్చింది. ఒకటి 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు పైన 53లో ఏర్పాటు చేయబడింది. 69 ఉద్యమ కాలంలో 1969 ఏప్రిల్ 19వ తారీఖు 19 23 వస్తుంది. 19వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడింది.
8 సూత్రాల పథకం ప్రకారం మిగిలిదుల అంచనాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ లలిత్ కుమార్ కమిటీ కాదు, ఇది అఖిలపక్ష సమావేశం. కాబట్టి అఖిలపక్ష సమావేశం అంటే ఇక్కడ 8 సూత్రాలు ఇచ్చినాం కాబట్టి ఇస్ ద రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ సికింద్రాబాదు ఉమ్మడి పోలీసు బలగం అనేది సంబంధించింది 5 సూత్రాల పథకానికి సంబంధించిన 6 సూత్రాలు, 8 సూత్రాలు కాదు, ఇది రాంగ్ ఆన్సర్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూపీఎస్సీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు అనేది ఇస్ ద రైట్ ఆన్సర్. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉద్యోగుల సంబంధించి 2 అండి. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనే పదం వస్తే ఏమొస్తుంది? 6 సూత్రాల పథకం వస్తుంది. అలాగే యూపీఎస్సీ అంటేనేమో 8 సూత్రాల పథకం వస్తే, రెండింటి గురించి అర్థం చేసుకోండి. ఆన్సర్ ఏ ఇస్ ద రైట్, డి ఇస్ ద రైట్. కాబట్టి ఇక్కడ లలిత్ కుమార్ కమిటీ కాదు, ఇక్కడ ఏర్పాటు చేసిన మిగిలిదుల కమిటీ వశిష్ఠ భార్గవ కమిటీ ఇప్పుడే చెప్పాను కాబట్టి అర్థం చేసుకోండి. వశిష్ఠ భార్గవ కమిటీగా కాన్సెప్ట్ని ఐడియలైజ్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ వరుస క్రమంలో అమర్చండి. దినాలు ఇచ్చిండు, వరుస క్రమంలో అమర్చమన్నాడు. ఆ దినాలు ఏ రోజున జరిగిందనే పాయింట్ని మీకు అవగాహన ఉంటే ఈజీగా వస్తుంది. కోరికల దినం మే అన్నీ 69, కాబట్టి మే 1. అమరవీరుల దినం మే 17. వంచన దినం ఏప్రిల్ 22. పోరాట దినం మార్చి 17. సింపుల్. ఇక్కడ మార్చ్ ఏప్రిల్ మే వచ్చింది, వరుస క్రమంలో ఉంది, కానీ ఇక్కడ 2 తేడా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఏంటిది అంటే సి. ఫస్ట్ అనేది డి ఉంది. డి ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది, రెండిట్లో. కాబట్టి డిసి, డి ఫస్ట్ డి, తర్వాత సి, తర్వాత ఏ, తర్వాత బి, డిసిఏబి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం టకా ఆన్సర్లు చేసే విధంగా ఉండాలి. జాగ్రత్త పడండి. టైమ్ ఈజ్ ద ఎగ్జామ్ హాల్లో అన్నిటికంటే తొందరగా రాసే ఎగ్జామ్ ఉద్యమ చరిత్రనే. నాకు తెలిసి మీరు 2 గంటల టైం కూడా పట్టదు. కాబట్టి ఆవేశంగా ఆగం కాకండి. 2.5 గంటల టైం ఉంటుంది. కాబట్టి 2.5 గంటల టైంని సద్వినియోగం చేసుకుంటూ కొద్దిగా స్లోగానే ప్రశాంతంగా రాసుకునే ఒక ప్రయత్నం చేయండి. తెలియని క్వశ్చన్ ఉంటే రౌండప్ చేసుకోండి. చివరికి మళ్ళీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ఒక ప్రయత్నం చేయాలా. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు నేనే గుర్తు రావాలంటే క్వశ్చన్లు రావాలా, నేను చెప్పినది ఫాలో కావాలి. 2 చేస్తే మనకు అవగాహన వస్తుంది. నెక్స్ట్ 50 క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించము. 69 మే 20 ప్రొఫెసర్ మంజూరు ఆలం అధ్యక్షున మేధావుల సభ జరిగింది, ఇస్ ద రైట్ ఆన్సర్. పీడియాక్ట్ కింద అరెస్ట్ చేయబడిన టీఎన్జో నేత కేఆర్ రామోస్, ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ అనే పుస్తకం విద్యార్థి నేత శ్రీధర్ రెడ్డి రాశారు. శ్రీధర్ రెడ్డి రాసింది కాదండి, ఇది కొంతమంది మేధావుల సముదాయం. మేధావులందరూ ఒక సభ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఈ మంజూరు ఆలదీక్ష మేధావుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో మేధావులు మాట్లాడిన అంశాలే ఆర్టికల్స్ రూపంలో ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ అన్ని కలిపితే ఉన్నటువంటి పుస్తకమే ఈ పుస్తకం. 69 ఉద్యమ కాలంలో ఏకైక పుస్తకం తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్. కాబట్టి శ్రీధర్ రెడ్డి రాసినట్టు రాయలేదు, తప్ప ఆన్సర్. పోటీ టీఎన్జిఓను స్థాపించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి పోటీ తెలంగాణ సమితిని ఏర్పాటు చేసిండు, ఇది కాదు. హరినాథరావు అనే వ్యక్తి దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆన్సర్లు ఏంటంటే ఏబి అనేవి 2 రైట్గా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బ్యాక్ పోతే గంట సేపు అనేది ఒక్క అంశం తీసుకొని గంట సేపు చెప్తా, కానీ మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ముఖ్యమైన ఈ క్రింది వాటికి సంబంధించి జతపరిచినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారంటే ముఖ్యమైన వ్యక్తులు ఇచ్చారు. వాళ్ళు ఏ కాన్సెప్ట్ మీద ఉన్నారనే నేపథ్యం అడిగారు. కండూబాయ్ దేశాయ్ ఎవడెవడు గవర్నర్. కండూబాయ్ దేశాయ్ గురించి గుర్తుపెట్టుకోండి. 69 జై తెలంగాణ ఉద్యమం, అలాగే జై ఆంధ్ర ఉద్యమం. 69 జై తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం, రాష్ట్రపతి పాలన. ఈ మూడింటి కాలంలో ఎవరున్నారు? మళ్ళీ వస్తుంది కాబట్టి ఎవరున్నారంటే గవర్నర్గా ఉన్నది ఎవరంటే కండూబాయ్ దేశాయ్, A4. పండిట్ నారాయణ రెడ్డి లోక్సభలో ప్రైవేటు బిల్లు పెట్టిండు. ప్రైవేటు బిల్లు పెట్టిన వాళ్ళు ఇద్దరు, పండిట్ నారాయణ రెడ్డి అలాగే మనకు ఎవరు పాతబస్తి సింహంగా ఉన్నటువంటి ఆలె నరేంద్ర. ఈయననేమో 2000 సంవత్సరంలో బిల్లు పెడితే ఈయననేమో 69 ఉద్యమ కాలంలో బిల్లు పెట్టాడు, జూలై నెలలో బిల్లు పెట్టాడు. కాబట్టి ఇద్దరు ప్రైవేటు బిల్లు పెట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకటి పండిట్ నారాయణ రెడ్డి, రెండో వ్యక్తి ఆల నరేంద్ర. 2 ఒకేసారి గుర్తుపెట్టుకోండి. పండిట్ నారాయణ రెడ్డి కట్ 2. కొల్లూరు చిరంజీవి, ఆయన ఏంటంటే స్టడీ అండ్ స్ట్రగుల్, ఒక వైద్య విద్యార్థి, ఒక నక్సలైట్గా మారిండు, కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన వైద్య విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన ఏం చేసినంటే స్టడీ అండ్ స్ట్రగుల్ అనే నినాదం ఇచ్చిండు.
అలాగే పీజే సూర్య ఒక విద్యార్థి నాయకుడు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడ్డ అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 4-2-1-3 4-2-1-3 ఇక్కడ 4 ఎల్లని ఉందంటే ఇక్కడ ఉంది 4-2 మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిండు 1 and 3 కాబట్టి ఇక్కడ ఈ రెండిట్లోనే తేడా వస్తుంది, మిగతా అంతా కూడా సేమ్ ఉంది. ఎందుకంటే ఎగ్జామ్లో ఇక్కడ రెడ్ కలర్ ఉండదు. నేను రెడ్ కలర్ అంటే ముందు మళ్ళీ టైం వేయకుండా మళ్ళీ లెక్క పెట్టడం ఎందుకని ముందుగాల పెట్టాము. ఇది అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్ 69 ఉద్యమ కాలంలో ఇక్కడ సరైన దానిని గుర్తించము. 69 ఉద్యమ కాలంలో ఉద్యోగుల నిరవధిక సమ్మె జూన్ 10 నుంచి జూలై 16 వరకు 37 రోజుల పాటు సమ్మె జరిగింది. ఇస్ ద రైట్ ఆన్సర్. పీడీ యాక్ట్ కింద సామూహిక అరెస్టులు జూన్ 24 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే 69 ఉద్యమ కాలంలో హోంమంత్రిగా నియామకమైన వ్యక్తి జలగం వెంగళరావు. 69 ఉద్యమ కాలంలో హోమ్ మినిస్టర్ ఎవరంటే జలగం వెంగళరావు కొత్తగా ఎన్నికయ్యాడు. ఆయన 69 ఉద్యమాన్ని ఎట్లా ఏమంటే మన 69 ఉద్యమాన్ని సాయుధ పోరాటంతో పోల్చిన అంశంగా చెప్పుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ 69 ఉద్యమం సందర్భంగా డిప్యూటీ ఎవరిని రజాకాలతో మళ్ళీ వస్తుంది క్వశ్చన్ కూడా వస్తుంది చూద్దాం. 69 ఉద్యమం సందర్భంగా డిప్యూటీ సీఎంగా నియమించబడ్డ వ్యక్తి ఒల్లూరి బసవరాజు అంటే కాదు, జేవి నరసింహారావు. ఎవరు? జేవి నరసింహారావు అనే వ్యక్తి ఆయన డిప్యూటీ సీఎంగా నియమించబడ్డాడు. కాబట్టి ఇది తప్పు ఆన్సర్. రైట్ ఏంటంటే ఏబిసి అనేవి రైట్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్ 69 ఉద్యమ కాలంలో మంత్రుల రాజీనామా అనంతరం కొత్త మంత్రివర్గంలో చోటు లభించని వ్యక్తులు 69 8 మంది ఉన్నారు, 9 మంది ఉన్నారు. 9 మంది ఉంటే ముందుగాల కొండ లక్ష్మణ్ బాబూజీ రాజీనామా చేసిండు. ఆ తర్వాత గందరగోళాలు చెలకి 8 మంది రాజీనామా చేశారు. 8 మందిలో 4 మాత్రమే మళ్ళీ మంత్రివర్గంలో చోటు లభించింది. 4 లభించింది అంటే లభించలేదు అన్న అంశార్థం. లభించింది కాదు, లభించని వ్యక్తులు ఎవరెవరు? ఒల్లూరి బసవరాజుకు రాలేదు, అరిగ రామస్వామికి రాలేదు, జేవి వీళ్ళిద్దరికి రాలేదు. ఇక్కడ ఈ అనే ఆప్షన్ మన సార్ కొట్టనట్టుంది, 4 ఇచ్చారు. కాబట్టి ఈ ఆన్సర్ ఏంది? ఇది మళ్ళీ మనం కరెక్షన్ చేసామనుకుంటా. 1 సెకండ్. 60 క్వశ్చన్ ఈ అనేది మళ్ళీ పెట్టామో లేదో చెప్తాను. ఇక్కడ ఈ బివి గురుమూర్తి ఇచ్చాం. ఈ అనేది బివి గురుమూర్తి వాళ్ళ ఆప్షన్ ఉంది. మనం బివి గురుమూర్తి ఇది కూడా లభించలేదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఏసీ అనేది కరెక్ట్. కాబట్టి వీళ్ళకి లభించిన వాళ్ళు ఎవరు అంటే పివి నరసింహారావుకి వచ్చింది, జేవి నరసింహారావు. పివి నరసింహారావు విద్యాశాఖ మంత్రి, ఈయన జేవి నరసింహారావు ఏమో అంతకుముందు విద్యాశాఖ మంత్రి, మళ్ళీ శాఖలు మారడానికి ఏమొచ్చిందంటే ఇది కరెక్ట్ ఆడలేదు. జేవి నరసింహారావుకి ఏమో డిప్యూటీ సీఎం వచ్చిన అంశంగా అర్థం చేసుకునే ఒక మళ్ళోసారి క్వశ్చన్ ఏమంటారు? మంత్రి పదవి పొందిన వాళ్ళు ఎవరని మళ్ళోసారి క్వశ్చన్గా మనకు ప్రాక్టీస్ క్వశ్చన్ రూపంలో కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం ఏసీ అనేది ఆన్సర్. నెక్స్ట్ పాయింట్ ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. 69 ఉద్యమం అంటేనే కాన్సెప్ట్లో ఒకటండి, తేదీలు అనేవి చాలా ఇంపార్టెంట్, అలాగే దినాలు అనేవి చాలా ఇంపార్టెంట్, పదవులు అనేవి ఇంట్రెస్టెడ్. పదవులు, దినాలు, తేదీలు ఈ మూడిటిపైన 3 క్వశ్చన్లు గ్యారంటీగా వస్తాయి. 3 ఎక్కువ వస్తాయి. తేదీల పైన 2-3 క్వశ్చన్లు వస్తాయి. అలాగే మనకు వివిధ రకాల సభలు అవి కూడా క్వశ్చన్ అడుగుతారు. రాజ్భవన్కు మహిళల ర్యాలీ ఎప్పుడు? రాజ్భవన్కు మహిళల ర్యాలీ జూన్ ఆర్ జూలై? 1 సెకండ్. క్వశ్చన్ నెంబర్ 61 మహిళల ర్యాలీ జూన్ 30. తెలంగాణ పరిరక్షణ జూలై 10వ తారీఖు. కొత్తగూడలో పోలీస్ కాల్పులు ఆగస్టు 5. తెలంగాణ మహిళా దినం జూన్ 17. అన్నిటికంటే జూన్ 17 కింది ఉన్నది. జూన్ 17 అంటే ఫస్ట్ డి ఉన్నది, తర్వాత జూన్ ఉంది, జూన్ 17, జూన్ 30. కాబట్టి ఫస్ట్ ఏ, తర్వాత ఫస్ట్ డి, తర్వాత ఏ, తర్వాత ఏముంది ఇక్కడ జూలై 10 ఉంది కాబట్టి సి. సరే 1 సెకండ్. జూలై 10 బీనే ఉంది. తెలంగాణ పరిరక్షణ జూలై 10. కొత్తగూడెంలో సి అనేది కరెక్ట్ కాబట్టి ఆన్సర్ తీసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. డిఏబిసి డేట్లు ముందుగా అలా రాసుకుని ఇటువైపు అటువైపు రాసుకొని మీరు లెక్క పెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది సంబంధించినటువంటి క్వశ్చన్ 61. అరవై 62
69 ఉద్యమ కాలంలో కింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. 69 ఉద్యమ కాలంలో అసంతృప్తి నేతలకు నాయకుడు వల్లూరి బసవరాజు, ద రైట్ ఆన్సర్. ఆయన ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టారు. 69 ఉద్యమానికి మద్దతు తెలిపిన స్వతంత్ర పార్టీ, నిన్న క్వశ్చన్ అడిగారు, మొట్టమొదటి స్వతంత్ర పార్టీ మద్దతు తెలిపిన మొట్టమొదటి పార్టీ ఏంటంటే స్వతంత్ర పార్టీ. నిన్న గ్రూప్ 3లో అడిగినటువంటి క్వశ్చన్. స్వాతంత్ర దినోత్సవ రోజున వివేకవర్ధిని కళాశాలలో గాయపడి రక్తం అంటిన చీరతో నిరసన వ్యక్తం చేసిన మహిళా ఎమ్మెల్యే సుమిత్రాదేవి. ఇక్కడ ఒకటే సరైన దానిని సరికానిది అన్నప్పుడు ఆల్రెడీ ఆడే సెంటెన్స్లో ఆడేస్తాడు, నీకు ఏం పని లేదు, అది కరెక్టా కాదని చెప్పాలంతే. జతపరచాలంటే పని ఎక్కువ ఉంటుంది, దాంట్లో వరుస క్రమంలో అంటే పని ఎక్కువ ఉంటుంది, కానీ సరైనది అంటే వాడే ఇచ్చేస్తాడు. అవునా కాదు ఒకటే మాత్రం చెప్పాలి. 69 ఉద్యమ కాలంలో హైదరాబాద్ నూతన మేయర్గా ఎన్నికైనది కెప్టెన్ లక్ష్మీనారాయణ, ఇప్పుడే చెప్పాను. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ లేనిదన్నీ కూడా ఏబిసిడి ఈజ్ ద రైట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రతి. సుమిత్రాదేవి దళిత మహిళ రక్తమరిన చీరతో స్పీకర్ ముందు నిరసన వ్యక్తం చేసిందంటే వేసి. ఎప్పుడు స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు? ఆగస్టు 15. ఏడ జరిగింది? ఆ వివేకవర్ధిని కళాశాలలో మీటింగ్ జరిగింది, ఆ తెలంగాణ మీటింగ్గా అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ 63. 69 ఉద్యమంలో వారం రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసిన విద్యార్థి సరికానిది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాం? సరికానిది అంటున్నాం. 69 ఉద్యమంలో వారం రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసిన విద్యార్థి కుమార్ రమాదేవి, ఇస్ ద రైట్. 69 ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ టిఎన్ సదాలక్ష్మి, రైట్. 69 ఉద్యమ సందర్భంగా వరంగల్లో ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్థి దేవకీదేవి, ఇస్ ద రైట్ ఆన్సర్. 69 ఉద్యమం సందర్భంగా పార్లమెంటులో నిరసన వ్యక్తం చేసిన మహిళా ఎంపీ లక్ష్మీకాంతమ్మ, ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎవరు? సంగం లక్ష్మీబాయి. సంగం లక్ష్మీబాయి అనే ఒక మహిళ మనకు ఎక్కడ కనబడుతుంది? 1952 మొట్టమొదటి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినది. అలాగే ఆమె అంతకుముందు ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి ఎల్లారెడ్డికి వెళ్ళి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు సందర్భం మనకు కనబడుతుంది. సారీ, బాన్సువాడకి వెళ్ళి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అలాగే మెదక్ ఎంపీగా పనిచేసినటువంటి మహిళ సంగం లక్ష్మీబాయి. అలాగే మనకు భూదానోద్యమంతో సంబంధం కలిగిన మహిళ సంగం లక్ష్మీబాయి. నా జైలు నా జ్ఞాపకాలు అనే గ్రంథాన్ని రాసింది సంగం లక్ష్మీబాయి. బయోగ్రఫీ మొత్తంగా చూసుకోండి, మనకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. కాబట్టి రాంగ్, కాబట్టి క్వశ్చన్ ఏమన్నాం ఇక్కడ? సరికానిది అంటున్నాం. కాబట్టి 3 కానిది, సరికానిది ఏముందంటే డి ఉంది. కాబట్టి డి అనేది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సరికానిది అన్నప్పుడు మనకు ఆన్సర్లో ఏమి ఇస్తారు? ఇక్కడ ఏబీసీ కూడా ఇస్తారు. ఏబీసీ ఇచ్చినప్పుడు మనం టక్కున ఏం పెడతాం? పైన చదవం, సరికానిది చూసుకోకుండా సరైనది అంటాం. ఈ 3 కూడా కనబడతాయి. అప్పుడు ఏం ఆన్సర్? సి ఆన్సర్ పెడతాం. బయటకు వచ్చినాక 4 గరుచుకుంటాం. ఈ తప్పులు జరుగుతాయి. 4 పేపర్లు 600 క్వశ్చన్లు ఉన్నాయి. 600 క్వశ్చన్లలో మీకు తెలిసిన క్వశ్చన్లు 20 క్వశ్చన్లు తప్పు చేస్తారు. ఆ 20 కనుక మీరు కాపాడుకోగలిగితే ఉద్యోగం నీదే. కాబట్టి ఎగ్జామ్ హాల్లో తప్పులు చేయకపోతే సీరియస్ హాస్పిటల్లకు ఉద్యోగం వస్తుంది. సీరియస్గా చదివి ఎగ్జామ్ హాల్లో ఏమేమి తప్పులు చేస్తారు? నాకు మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన తర్వాత జరిగిన తప్పులు ఏమిటంటే, మీరు పేపర్ కోడ్ తప్పు చేశారు. పేపర్ సంబంధించినటువంటి నెంబర్లు ఏమంటారు, పేపర్ ఉన్నటువంటి కోడ్ ఆడ వేసుకోవాలి. 0, 1, 5, 2, 3, 4. ఈ 0 వేయకుండా ఆయన 1 వేసి ఇచ్చిండు. అలాగే ఇక్కడ పేపర్ కోడ్ ఉంది. పేపర్ 1 or 2 అనేది వేయకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదేసి కూడా నాకు పేపర్ వాల్యుయేషన్ అవుతుందా కాదన్న డౌట్లు ఎందుకు? కరెక్టు ఎగ్జామ్ హాల్లో కూర్చోగానే 2 నింపకపోతే ఎట్లా? సంతకం పెట్టాలి, ఇన్స్టిట్యూట్ సంతకం పెట్టించుకోవాలి. 4 పాయింట్లు. ఓఎంఆర్ షీట్లో 4 పాయింట్లు ఉంటాయి. 1 ఫస్ట్ ఓఎంఆర్ ఆ నెంబర్ వేయండి. రెండవది ఏ కోడ్ 1, 2, 3 4 పేపర్లు కాబట్టి ఏ పేపర్ సంబంధించింది వేయండి. 3 నీ సంతకం పెట్టు. 4 కంపల్సరీ ఇన్విజిలేటర్ సంతకం పెట్టించుకో. 4 పాయింట్లే ఉంటాయి. ఆ 4 మార్చి చూస్తే నీ వేస్ట్. కాబట్టి ఇక్కడ డి అనేది సరైనటువంటి సరికాని సమాధానంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జయంతులు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ముఖ్యమైన వ్యక్తుల యొక్క జయంతులు. ఇలాంటి కాన్సెప్ట్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి. కాళోజీ జయంతి, అందరూ తెలిసినటువంటి జయంతి కాళోజీ జయంతి. చాలాసార్లు అడిగారు, మళ్ళీ కూడా అడగవచ్చు. కొండా లక్ష్మణ్ బాబు జయంతి సెప్టెంబర్ 7 అండ్ సెప్టెంబర్ 21వ తారీఖు నాడు మరణించాడు. సెప్టెంబర్ 21 నాడు ఆయన మరణించాడు, అర్థం చేసుకోవచ్చు. చాకల ఐలమ్మ జయంతి సెప్టెంబర్ 1వ తారీఖు. ఆమె మరణించింది సెప్టెంబర్ 10.
సెప్టెంబర్ 10వ తారీఖు నాడు ఆమె మరణించింది. సెప్టెంబర్ 21వ తారీఖు నాడు కొండా లక్ష్మీబాబూజీ మరణించాడు. రెండు కూడా ఒక దగ్గర ఉంటాయి. అలాగే దాశరథి కృష్ణమాచార్య జూలై 22న ఆయన జయంతి సందర్భంగా కూడా అవార్డు ఇస్తున్నారు. కాళోజీ జయంతికి అవార్డు ఇవ్వబడుతుంది, దాశరథి జయంతికి అవార్డు ఇవ్వబడుతుంది. దాశరథి అవార్డు ఏమో వాళ్ళు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులు, దాశరథి కృష్ణమాచార్య యొక్క కుమారుడు ఎవరు, దాశరథి కృష్ణమాచార్య కుమారుడు ఆయన ప్రోగ్రాంలో నాకు టీసాట్ మన టీవీలో ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇక్కడ కుటుంబ సభ్యులు ఇస్తున్నటువంటి అవార్డుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనకు వాళ్ళు సుద్దాల హనుమంతు పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు అనే వాళ్ళు ఇస్తున్న అంశాన్ని కూడా చూసుకోవచ్చు. సరే, దాశరథి ప్రభుత్వమే ఇస్తుంది అనుకుంటా, ప్రభుత్వమే ఇస్తుంది. సుద్దాల హనుమంతు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ జూలై 22 ఆయన పేరు మీద ప్రభుత్వం 2 అధికారికంగా అవార్డ్స్ ఇస్తున్న అంశాన్ని చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ క్రింది వాటిని జతపరచండి. వాడే ఇచ్చిండు కాబట్టి నువ్వు ఈజీగా చేసుకోవచ్చు. తెలంగాణ పతాక దినం జూలై 3, తెలంగాణ పోరాట దినం ఇంతకుముందే వచ్చింది, మళ్ళీ క్వశ్చన్ రూపంలో ఇంకో రూపంలో అడిగినాం. తెలంగాణ వంచన దినం ఏప్రిల్ 22, ఇప్పుడు ఇది కూడా వచ్చింది, మళ్ళీ వచ్చింది. తెలంగాణ పరిరక్షణ దినం, సరే ఇక్కడ పోయింది చూడండి. ఇక్కడ నేను కూడా ఆ వేగంలో మీకు తప్పు చెప్పాను. తెలంగాణ పతాక దినం ఎప్పుడు, జూలై 12, జూలై 12 4 ఆప్షన్గా ఉంది. ఇక్కడ కూడా మనం పొరపాటు పడతాం, జాగ్రత్త చూసుకోవాలా. అలాగే పరిరక్ష దినం అనేది మనకు జూలై 10వ తారీఖు అర్థం చేసుకోవచ్చు. 4, 1, 2, 3 4, 1, 4, 1, 2, 3 సి ఇస్ ద రైట్ ఆన్సర్గా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ 69 ఏమంటే ఇట్లనే ఉంటుందండి. వస్తే గీస్తే ఏమైనా వ్యాఖ్యానాలు వస్తే రావచ్చు, లేదా మిగతా సబ్జెక్ట్ అయితే ఇట్లనే అడుగుతాడు. కావాలంటే రేపు ఎగ్జామ్ రాసినాక చూసుకోండి. క్రింది వాటిని జతపరచుము. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ ప్రజా పరిషత్, సంపూర్ణ తెలంగాణ సమితి, పోటీ తెలంగాణ సమితి. పోటీ తెలంగాణ సమితి. కాబట్టి మొత్తంగా 69 ఉద్యమ కాలంలో ఉన్న పార్టీలు వాటి అధ్యక్షులు ఏంటనేది క్వశ్చన్. తెలంగాణ కాంగ్రెస్ కొండా లక్ష్మణ బాబూజీ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఒల్లూరి బసవరాజు ఎమ్మెల్యేల కూటమి అండి, పార్టీ కాదు ఇది, ఎమ్మెల్యేల కూటమి. తెలంగాణ ప్రజా పరిషత్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిండు. సంపూర్ణ తెలంగాణ సమితి ముచ్చెర్ల సత్యనారాయణ. ఇది తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ అనేది కాంగ్రెస్లో విలీనమైన తర్వాత, సంపూర్ణ తెలంగాణ సమితి టీపీఎస్ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత పుట్టుకొచ్చిన పార్టీగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేసి సంపూర్ణ తెలంగాణ సమితి. పోటీ తెలంగాణ సమితి అనేది ఎవరు ఏర్పాటు చేసిండే, శ్రీధర్ రెడ్డి ఏర్పాటు చేసిండు. అదేవిధంగా మీకు మరొక క్వశ్చన్ ఏంటంటే, ఈ పోటీ తెలంగాణ సమితి తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే వర్ధన్నపేట ఎమ్మెల్యే టి పురుషోత్తమరావు అనే వ్యక్తి 72 ఎన్నికల్లో ఎన్నికైన అంశాన్ని ఒకసారి మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 4, 5, 2, 1, 3 ఇది ఉన్నటువంటి బి ఇస్ ద సరైన సమాధానంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఓకే, రైట్. క్రింది వాణిలో టీపీఎస్ అధ్యక్షులుగా పని చెయ్యని వారు, పని చేసిన వాళ్ళు కాదు, పని చెయ్యని వారు. కాబట్టి అందుకే నేను ఏమంటున్నా, అండర్లైన్లు చాలా ఇంపార్టెంట్, మిమ్మల్ని ముందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈయన చేయలేదు, మరిచెన్నారెడ్డి చేసిండు, మల్లికార్జున్ చేయలేదు, విద్యార్థి నేత కాబట్టి మల్లికార్జున్ చేయలేదు, శ్రీధర్ రెడ్డి పోటీ తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు చేసిండు. 3 పోతే చెయ్యని వాళ్ళు ఎవరు, ఈ ముగ్గురే. కాబట్టి కొట్టేసిన లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ చెయ్యని వారు అనేది కొట్టేయండి. ఇప్పుడు రైట్ కింది వాళ్ళు సరికానిది అన్నప్పుడు కొట్టేసుకోండి, సరైనది ఏమంటే రైట్ పెట్టుకోండి. ఇది అలవాటు చేసుకోండి. సరికాని పని చెయ్యని వారు ఎవరు పని చేయలేదంటే 3 పని చేయలేదు. పని చేయని వాళ్ళు ఏమున్నాయి, ఏబి అనేది ఆన్సర్, ఏబి అనేది ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మీకు ఎమ్మటే రెడ్లో ఉంది కాబట్టి రెక్టిఫై అయితే కానీ అది కాదు. కాబట్టి పని చెయ్యని వారు సరికానిది అన్నప్పుడు ఇంటూ మార్క్ పెట్టండి, సరైనది అన్నప్పుడు రైట్ మార్క్ పెట్టుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. టీపీఎస్ తరపున ఎంపీగా గెలిచిన వ్యక్తులు ఎవరు, టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి. కాంగ్రెస్ కాదు, టీపీఎస్ తరపున ఎవరు గెలిచారు అంటున్నారు. మొత్తంగా 10 మంది ఎంపీలు గెలిచారు. ఇక్కడ 5 ఎంపీలు ఇచ్చినాం. సికింద్రాబాద్ ఎంఎం ఆసిం, వరంగల్ ఎస్బి గిరి, నల్లగొండ రామకృష్ణారెడ్డి,
కరీంనగర్ సత్యనారాయణ, నాగర్ కర్నూలు భీష్మదేవ్. అంటే 1 2 3 4 5 అడిగాము. 1 2 3 4 5 వరుస క్రమంలోనే ఇచ్చారు, మిమ్మల్ని వరుస క్రమం ఆడడానికి అవకాశం ఉంది. ఇంకా ఇదేంటివి? హైదరాబాదు మెల్కోటే, హైదరాబాదు మెల్కోటే, మెల్కోట్ అనే వ్యక్తి హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి. అలాగే పెద్దపల్లి తులసీరాం, పెద్దపల్లి తులసీరాం పెద్దపల్లి. అలాగే ఇక్కడ నాగర్ కర్నూలు ఇచ్చారు కాబట్టి మహబూబ్ నగర్, రామేశ్వరరావు. అలాగే మరొక మెదక్ మల్లికార్జున్. అదేవిధంగా మనకు సిద్దిపేట వెంకటస్వామి. ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పాను. ఏం చెప్పాను? 5 జిల్లాలలో ఇక్కడ 4 జిల్లాలు ఇద్దరు ఉన్నారు. ఏంటివి? హైదరాబాద్ జిల్లా, హైదరాబాద్ సికింద్రాబాద్, కరీంనగర్ అండ్ పెద్దపల్లి, హైదరాబాద్ సికింద్రాబాద్. అలాగే కరీంనగర్ పెద్దపల్లి వచ్చిందిగా, మెదక్ అండ్ సిద్దిపేట, 3 అలాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు 4 8 వచ్చినాయి. ఇక మిగిలిన 2 ఏంటంటే, ఒకటి వరంగల్, 2 నల్గొండ. ఈ జిల్లాలలో వచ్చినాయి. రేపు క్వశ్చన్ ఇంకో విధంగా అడగవచ్చు. ఈ క్రింది వాణిలో టీపీఎస్ గెలిచిన స్థానాలలో లేనిది ఏంటి అన్నాడు, లేదా గెలిచిన స్థానాలు ఏమిటని క్వశ్చన్ అడగవచ్చు, లేదా సభ్యుల పేర్లు అడగవచ్చు. కాబట్టి ఈ అంశాన్ని కొంత గుర్తుపెట్టుకోండి. ఇది ఉన్నటువంటి సందర్భం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాటిని గుర్తించండి. కాబట్టి తెలంగాణ ప్రజాసం తరపున ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో బివి గురుమూర్తి చనిపోతే వచ్చిన ఎన్నికనే ఏంటిది? ఖైరతాబాద్ ఉప ఎన్నిక. ఎవరు చనిపోతే? బివి గురుమూర్తి చనిపోతే వచ్చినటువంటి ఎన్నికగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ తరపున యాదగిరిరావు పైన ఎవరు గెలిచారు అంటే నాగం కృష్ణారావు గెలిచారు. ఇవే క్వశ్చన్. ఈ 3 పాయింట్లు వస్తాయి. ఒకటి, ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? బివి గుర్తు రాజీనామా చేస్తే. ఎవరు గెలిచారు? నాగం కృష్ణారావు. ఎవరు ఓడిపోయారు? యాదగిరిరావు. ఎమ్మెల్సీ ఎన్నికలకు 5 స్థానాలకు ఎన్నికలు జరిగితే 3 స్థానాల్లో టీపీఎస్ విజయం సాధించింది. హైదరాబాద్ నుంచి వెంకటరామరెడ్డి గెలుపొందారు. ఈయన టీపీఎస్ యొక్క కార్యదర్శిగా పనిచేసిండు. సిద్దిపేట ఉప ఎన్నికలు రావడానికి గల కారణం మర్రి చెన్నారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం. మర్రి చెన్నారెడ్డి కాదు, ఎవరు అంటే ఒల్లూరి బసవరాజు. ఎందుకు రాజీనామా చేసినంటే రాజ్యసభ సభ్యుడే అయ్యిండు. ఎమ్మెల్యేల కూటమికి నాయకుడిగా ఉన్నటువంటి ఒల్లూరి బసవరాజు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి వచ్చింది మర్రి చెన్నారెడ్డి కాదు. సిద్దిపేట ఉప ఎన్నికల్లో టీపీఎస్ తరపున విజయం సాధించింది ఎవరంటే అనంతల మదన్ మోహన్. ఎవరు? అనంతల మదన్ మోహన్ అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత కాలంలో విద్యాశాఖ మంత్రి, ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు, ఈయన కేసీఆర్కు రాజకీయ గురువు ఎన్న అంశాలకు ఆయనకు సంబంధించిన కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. సి అనేది రాంగ్, ఏబిడి అనేది రైట్ ఆన్సర్. కాబట్టి అనంతల మదన్ మోహన్ అండ్ నాగం కృష్ణారావు ఇద్దరు గెలిచారు. అలాగే కార్యదర్శిగా ఉన్న వెంకటరామరెడ్డి. అంటే ఇక్కడ నాగం కృష్ణారావు వన్ ఆఫ్ ద సెక్రటరీ, ఒక కార్యదర్శి, వెంకటరామరెడ్డి వన్ ఆఫ్ ద కార్యదర్శి. ఈయన అనంతల మదన్ మోహన్ టీపీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 69 క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్, 71 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలను గుర్తించండి. ఏమేమి గెలిచింది? నిజామాబాద్లో గెలిచింది, ఆదిలాబాద్లో గెలిచింది, ఖమ్మంలో గెలిచింది. గెలిచిన స్థానాలు, ఇక్కడ ఓడిపోయిన స్థానాలు, గెలిచిన స్థానాలు అంటున్నాం. గెలిచిన ఏంటి అంటే ఏబిడి అనేది గెలిచింది. మెదక్ అనేది ఏమో టీపీఎస్, నల్గొండ అనేది టీపీఎస్, నల్గొండ టీపీఎస్గా గుర్తుపెట్టుకోవచ్చు. మెదక్లో ఎవరు గెలిచారు అంటే మల్లికార్జున గెలిచిండు. అలాగే నల్గొండలో ఎవరు గెలిచారు? ఇంతకుముందు చూసాం, టైంకు ఓసారి గుర్తురావు. నల్గొండలో రామకృష్ణారెడ్డి గెలిచిండు. రామకృష్ణారెడ్డి విజయం సాధించిన అంశంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ 70 అయిపోయింది. 71 69 ఉద్యమం పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది. ఇస్ ద రైట్. పట్టణ ప్రాంతాలకు ఎక్కువ జరిగింది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలో ఎక్కువ ఉద్యమం జరిగింది. హైదరాబాద్ ఎన్నికల్లో హైదరాబాద్ నగర మేయర్గా కెప్టెన్ లక్ష్మీనారాయణ టీపీఎస్ తరపున ఎన్నికవగా
10 లోక్సభ స్థానాల్లో టీపీఎస్ విజయం సాధించింది. అంటే రెండు కరెక్టే. ఏ మరియు ఆర్ ఇక్కడ ఏమొచ్చింది? ఏఆర్లు రెండూ సరైనవి. ఏకు సరైన వివరణ అంటే కాదు. లోక్సభ ఎన్నికల్లో ఇది ఇంతవరకు లక్ష్మీనారాయణ గెలిచిన ఎవరు కరెక్టే, కానీ మరి 10 స్థానాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విజయం సాధించింది కదా. అంటే స్థానిక సంస్థల్లో మాత్రమే ఓడిపోయింది, కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి స్థానికము పట్టణం అనే తేడా లేకుండా టీపీఎస్కు విజయం సాధించిన అంశాన్ని. ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీ ఎన్నిది? సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్గా ఉండాలన్న నేపథ్యంలో 10సారి ఎంపీలు గెలుస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేలు గెలవడం లేదు. మన ఎంపీలు చాలా పెద్ద సంఖ్యలో గెలిచిన సందర్భం మనకు కనబడుతుంది. అంటే ఆ విధంగా టీపీఎస్ అనేది కేంద్ర పార్లమెంట్లో ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో టీపీఎస్కు ఎంపీ స్థానాలు గెలిచారు, కానీ స్థానిక సంస్థలలో విజయం సాధించారా? ఎమ్మెల్యేలుగా 72 ఎన్నికల్లో గెలిచిరా అంటే 72 ఎన్నికలు అసలు టీపీఎస్ లేదు, అది కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ఆన్సర్ ఏంటి? సరైన వివరణ కాదు. ఏఆర్లు సరైనవే, కానీ ఏకు ఆరు సరైన వివరణ అంటే కాదు అన్న అంశం అర్థం చేసుకోవచ్చు. బి ఇస్ ద రైట్ ఆన్సర్ అన్న అంశాన్ని చూసుకోండి. నెక్స్ట్ పాయింట్, క్రింది వానిలో సరైన వాటిని గుర్తించం. ఏమంటున్నాం? సరైన వాటిని గుర్తించము అంటున్నాం. ఎక్కువ సార్లు సరైనవి అడుగుతారు, కొన్ని సందర్భాల్లో సరికానివి అంటారు. సరికానివి అనేది 30% సందర్భాలలో వస్తే, సరైనవి అనేది 70% సందర్భాల్లో అడుగుతున్నటువంటి పాయింట్ని మీరు కొంత అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం. సరికానిది తక్కువ సందర్భాల్లో వస్తుంది. 69 ఉద్యమానికి సిపిఐ పార్టీ మద్దతుగా ఉద్యమంలో పాల్గొన్నది. మనకు సిపిఐ పార్టీ ఒకటే బండ గుర్తు. 2005 2007 ఆగస్టు 5 వరకు సిపిఐ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. 69 ఉద్యమం అంటే వ్యతిరేకమే కాబట్టి మద్దతు పాల్గొనలే. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ తరపున రాజ్యసభకు ఎన్నికైనది వల్లూరి బసవరాజు. ద రైట్ ఆన్సర్. నూకల రామచంద్రారెడ్డి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ తరపున శాసనసభలో నాయకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. కొండా లక్ష్మణ్ బాబూజీ మంత్రి పదవికి రాజీనామా అనంతరం ఏర్పాటు చేసిన పార్టీ సంపూర్ణ తెలంగాణ కాంగ్రెస్ ఇస్ ద రైట్. సంపూర్ణ తెలంగాణ కాంగ్రెస్ అండి. దాన్ని సంపూర్ణ తెలంగాణ కాంగ్రెస్ అంటారు, లేదా మరొక పేరు అంటే కాంగ్రెస్ పార్టీ అని కూడా పిలుస్తాం. సంపూర్ణ అనే పదం కరెక్ట్ కాదు, కానీ సంపూర్ణ తెలంగాణ కాంగ్రెస్ కాదు, తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితి. తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమితి కాంగ్రెస్ సమితి అని పిలుస్తాం, లేదా తెలంగాణ కాంగ్రెస్ అని పిలుస్తాం. కాబట్టి ఇట్లా ఉన్నా కరెక్ట్ అవుతుంది, ఇట్లా ఉన్నా కరెక్ట్ అవుతుంది. సంపూర్ణ తెలంగాణ కాంగ్రెస్ అనేది కాదు, కాబట్టి డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. రైట్ ఏంది? బీసీ అనేవి రైట్గా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం. నెక్స్ట్ 73 నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ఉద్యమం హింసాత్మకంగా జరిగింది. 69 హింసాత్మకం ఎందుకంటే దాదాపుగా 369 మంది చనిపోయారు. అంటే 69 అంత హింసాత్మకంగా ఎప్పుడు జరగలేదు. 52 ఉద్యమంలో కాల్పులు జరిగినాయి, 69 ఉద్యమంలో కాల్పులు జరిగినాయి, 2001 తర్వాత కాల్పులు జరగలేదు. మలిదశ ఉద్యమం అనేది శాంతియుతంగా అహింసాయుతంగా జరిగితే 69 ఉద్యమం 52 ఉద్యమం హింసాత్మకంగా కొనసాగిన ఉద్యమాలు. హింసాతో జరిగిందంటే రైటు. ఏ అనేది సరైనది. ప్రతిపాదన 6. 69 ఉద్యమం విఫలమైన కారణంగా తెలంగాణలో నక్సలిజం ఆవిర్భావానికి కారణం. ఇది కూడా రైటే, కానీ సరైన వివరణ అంటే కాదు. ఏఆర్ రెండు కూడా సరైనవి. సరైన వివరణ అంటే కాదు, కాబట్టి ఏ సరైనది, ఆర్ సరైన. దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఈ వ్యాఖ్యానం వేరు, ఆ వ్యాఖ్యానం వేరు. ఒక్కోసారి అట్టిస్తారు, ఓసారి సరైన వివరణ అంటారు, ఓసారి సరైన వివరణ కాదంటారు. కింద ఆప్షన్లను బట్టి మనం ఎన్నుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇలాంటి క్వశ్చన్లు 150 క్వశ్చన్లలో ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? 10 క్వశ్చన్లు ఉంటాయి. జతపరచండి ఎన్ని ఉంటాయంటే 30 నుంచి 40 క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ మధ్యకాలం ఎక్కువ అడుగుతూ ఉన్నారు. 150 క్వశ్చన్లలో ఇన్ని 30 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. 50 క్వశ్చన్లు పోతే ఈ క్రింది వాటిలో సరైనవి ఈ యొక్క ఎన్ని క్వశ్చన్లు వస్తే 50 పోతే ఈ యొక్క 50 రావడానికి అవకాశం ఉంది. సరికానిది ఒక 10-15 రావచ్చు, సరికానివి ఒక 15 క్వశ్చన్లు రావచ్చు. ఇంకా క్వశ్చన్లు ఏమున్నాయి ఇప్పుడు? 50, 100, 15 ఎన్ని 115 పోయినాయి. మరి ఇంకా 35 క్వశ్చన్లు ఏమొస్తాయి సార్ అంటే డైరెక్ట్ క్వశ్చన్లు, ఏం ఆన్సర్ ఏముండదు. క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ ఇచ్చేస్తారు. ఆన్సర్ ఇచ్చే ఎన్ని రకాలు ఇచ్చినాం మనం ఇప్పుడు. ఇది ఏంది? జతపరచండి కదా. జతపరచండి అనే కాన్సెప్ట్లో ఇవి అసంటేషన్ క్వశ్చన్లో ఒక 10, అసంటేషన్ ఒక క్వశ్చన్లో ఒక 10
జతపరచండి 2, 3, 4 డైరెక్ట్ క్వశ్చన్ 5 రకాల క్వశ్చన్లు వస్తాయి. మీకు వచ్చే క్వశ్చన్లు ఏంటంటే 5 రకాల క్వశ్చన్లు వస్తే ఏ పేపర్ తీసుకున్న అదే విధంగా ఉంటుంది. దీన్ని ఫాలో అవుతూ చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. అన్నీ మీ క్లాసుల్లో చెప్పిన చాలాసార్లు క్వశ్చన్స్ కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఈ క్రింది వాటిని జతపరచండి. డాక్టర్ గోపాల్ హరికిషన్, కేఆర్ రామోస్, ఆదిరాజ్ వెంకటేశ్వరరావు, అనంతల మదన్ వ్యక్తులు వాళ్ళు ఏ సందర్భం అరెస్ట్ అయ్యారు అన్న నేపథ్యంలో క్వశ్చన్. డాక్టర్ గోపాల్ హరికిషన్ ఏంటిది? డాక్టర్, అరెస్ట్ అయినటువంటి డాక్టర్ కాబట్టి A1. కేఆర్ రామోస్ ఎవరు? ఉద్యోగి ఆడొచ్చింది అరెస్ట్ అయిన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి అందరు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు అలా చేసే క్వాలిఫికేషన్ ఏంటి? ఆదిరాజ్ వెంకటేశ్వరరావు జర్నలిస్ట్ ఎక్కడ ఉంది? 4th ఉంది జర్నలిస్టు. అనంతల మదన్ మోహన్ ఎవరంటే రాజకీయ నాయకుడు. అనంతల మదన్ మోహన్ రాజకీయ నాయకుడు. 1, 3, 4, 2 1, 3, 4, 2 ఇది సరైన సమాధానంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలా రేపేమంటున్నా ఇట్లనే పీడీ యాక్ట్ మీద క్వశ్చన్ అడిగాడు. ఒకటికి పీడీ యాక్ట్ అడుగుతాడు, ఇంకోటి అడుగుతాడు. మొత్తంగా ఆ 4 ఆప్షన్లలో ఈ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ కింది వాటిలో సరైన వ్యాఖ్యానాలను గుర్తించము. శ్రీశైలం ఆధారంగా తెలుగంగ ప్రాజెక్ట్ నిర్మించారు ఇస్ ద రైట్ ఆన్సర్. తెలుగంగ జలాలు ఎక్కడికి పోతాయి అంటే తమిళనాడు పోతాయి. ఆంధ్రప్రదేశ్ అది తెలుగంగ ఎందుకు పేరు పెట్టారు? తమిళనాడు పోతుంది కదా, ఎక్కడికి వెళ్ళిపోతుంది? తెలుగు నేలకి వెళ్ళిపోతుంది కదా, అందుకే తెలుగంగకి ఎక్కడ పోయింది? తమిళ గంగకు పోతుంది కాబట్టి అట్లా తెలుగంగ అనే పేరు వచ్చిన సందర్భం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో అత్యధిక విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టు నాగార్జున సాగర్ అంటే కాదండి, శ్రీశైలం ప్రాజెక్టు. శ్రీశైలం ప్రాజెక్టులో ఎడమ కాలువ కుడి కాలువ ఉంటుంది. కుడి కాలువనేమో ఆంధ్రకు పోతుంది. కుడి కాలువ మీద 770 మెగావాట్లు, ఎడమ కాలువ మీద ఎంత అంటే 900 మెగావాట్లు. తెలంగాణ ఇదేమో తెలంగాణది, ఇదేమో ఆంధ్రది, రాయలసీమ పోయే కరెంటు. కాబట్టి ఇక్కడ మనకు ఎన్ని అంటే 110 × 7 6 × 150 6 × 150 6 టర్మినల్స్ 900 కరెంటు 900 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే ఇక్కడ 7 టర్మినల్స్ 110 చొప్పున 770 మొత్తంగా ఎంత అంటే 1670 మెగావాట్స్ ఆఫ్ కరెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. అన్నిటికంటే రాష్ట్రంలో జల విద్యుత్ ఎక్కువ ఏ ప్రాజెక్టు ద్వారా వస్తుంటే శ్రీశైలం. రెండోది ఏంటంటే నాగార్జున సాగర్. ఇక్కడ ఏమి ఇచ్చాము? అత్యధికం అంటున్నాం. అత్యధికం అనేది తప్పు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు 63లో శంకుస్థాపన చేయగా 80 నుంచి పనిచేయడం జరిగింది అంటే రైట్. కేవలం విద్యుత్ ఆధారిత ప్రాజెక్ట్ అండి. నీటి ఆధారిత అంటే తాగునీళ్ళు ఇచ్చేది కాదు, వ్యవసాయ నీళ్ళు ఇచ్చేది కాదు, కేవలం ఎలక్ట్రిసిటీ కోసం ఏర్పాటు చేశారు. ఇది మెయిన్ పాయింట్. తర్వాత కాలంలో మార్చారు. ఎస్ఆర్బిసి కాదండి, ఎస్ఎల్బిసి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మనం ఏమంటున్నాం? ఎడమ అంటున్నాం, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏమంటున్నాం? ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టుగా పిలుస్తారంటే పిలుస్తారు. కానీ ఎస్ఆర్బిసి ఇచ్చాము కాబట్టి డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఏ మరియు సి అనేవి 2గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఎస్ఆర్బిసి రైట్ కెనాల్, ఎస్ఎల్బిసి లెఫ్ట్ కెనాల్. ఎస్ఎల్బిసి ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టుగా పిలువబడుతుంది. ఇది 2 కూడా 1983లో మనకు 2 కూడా శంకుస్థాపన జరిగితే ఇది 86లోనే పూర్తయింది. కానీ ఇది ఇంతవరకు పూర్తి కాలే. మొన్న కూడా 4600 కోట్ల రూపాయలు కేటాయించి ఆ బోర్వెల్ ఖరాబ్ అయితే ఆ బోర్ను బాగు చేయడానికి అమెరికాకి వెళ్ళి నిపుణులను తీసుకొచ్చి ఫిట్ చేసి 2026 వరకు దాన్ని పూర్తి చేస్తామని మొన్న రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని టార్గెట్గా పెట్టుకుంది. కేసీఆర్ అనే సర్కారు మేము చేరేసుకొని కూర్చొని దాన్ని బాగా చేస్తా అని చెప్పింది. కేసీఆర్ ఏమో ఉత్తర తెలంగాణ పట్టించుకున్న, అందుకే ఆ ఉత్తర తెలంగాణలో ఓటేయాలి, దక్షిణ తెలంగాణలో ఓటేయాలి, మొత్తంగా ఓడిపోయినటువంటి గవర్నమెంట్గా మారిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఏంటివి? జీవోలు అనగానే జారీ చేసే తేదీ కూడా ఇంపార్టెంట్, డేట్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ డేట్ నేపథ్యంలో అడిగిన క్వశ్చన్. 524E, 674 ఈ 3 కూడా 6 సూత్రాల పథకానికి సంబంధించిన జీవోలు. కాబట్టి మొట్టమొదటి జీవో 524 అక్టోబర్ 18న జారీ చేశారు. 674 ఇదే సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేస్తే ఇదేమో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 6 సూత్రాల పథకం
ఎప్పుడు అంటే 1973 సెప్టెంబర్ 21. దీనికి ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం 74 మే 3 రాష్ట్రపతి ఆమోదం. అలాగే దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ 32వ రాజ్యాంగ సవరణ. దీనికి సంబంధించిన ఆర్టికల్ 371D మరియు ఈ అనేది సెంట్రల్ యూనివర్సిటీ, డి అనేది ఉద్యోగ నియామకాలు. అలాగే దీనికి సంబంధించిన జీవో 524 అనే ఒక జీవో. ఇది ఎప్పుడు అంటే అక్టోబర్ 18, 1975, 1975 అక్టోబర్ 18. తర్వాత దీనికి ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్ 1975 అక్టోబర్ 20. అలాగే 729 అనేది ఏమంటున్నాం దీన్నంటే 729 ఏమో హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ నాట్ ఫ్రీ జోన్ అని చెప్పేటటువంటిది 729. ఇది ఫేర్ షేర్ సూత్రం, సమన్యాయ సూత్రం, ఫేర్ షేర్ సూత్రం అని చెప్పేది ఏంటంటే 28 అనే జీవో. ఈ రెండు జీవోలు ఎప్పుడు వచ్చినాయి అంటే 1975 నవంబర్ 1. ఇవన్నీ మీకు క్లాసులో చాలా వివరంగా చెప్పిన. మరి ఎంతమంది గుర్తుపెట్టుకురో నాకు తెలియదు, కానీ ఇవన్నిట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8 పాయింట్లు ఉన్నాయి. మనకు 2 క్వశ్చన్లు వస్తాయి. 8 పాయింట్లు ఉండి 2 క్వశ్చన్లు వస్తాయి. రేపు పేపర్ వచ్చినాక చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే 674 ఎప్పుడు మనకు అక్టోబర్ 20 అని చెప్పాను. 728 ఎప్పుడు నవంబర్ 1 అని చెప్పాము. అలాగే 610 ఎప్పుడు డిసెంబర్ 30. ఎగ్జామ్లో రేపు క్వశ్చన్ నేను కన్ఫ్యూజ్ ఏం చేస్తానంటే డిసెంబర్ 31 అంటాడు. 31 కాదండి, డిసెంబర్ 30 అనేది శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 30 వస్తుంది. అలాగే మనకు ఇది కూడా డిసెంబర్ 30 వస్తున్న అంశాన్ని చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 3-1-2-4 అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ 77. క్రింది వానిలో సరికానిది గుర్తించుము. జయాంధ్ర ఉద్యమం కారణంగా తెలంగాణ ముల్కీ హక్కులు కఠినతరం చేయబడ్డాయి. జయాంధ్ర ఉద్యమం కారణంగా ముల్కీ హక్కులు కఠినం చేయబడ్డంటే తెలంగాణకు ముల్కీ హక్కులు కఠినతరం చేయాలంటే కఠినం చేశారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి అంతకుముందు ఉన్నదానికంటే ఇంకా కఠినం చేయబడ్డాయి. 317D ఇక్కడ చూడండి, ప్రింటింగ్ మిస్టేక్ పడింది, మీకు అలా కూడా వస్తుంది. కాబట్టి 371D. కాబట్టి మీరు ఇది రేపు 317 అని కనుక ఇచ్చింది అనుకోండి, మీరు తప్పే పెట్టాలి. ఇది మనకు DTPలో మిస్టేక్ జరిగింది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. రేపు రివర్స్ కూడా ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంటుంది. 317 జీవో అనేది ఏంటంటే స్థానికతకు సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి పంచాయతీ జరుగుతుంది. ఇదేం 371D. హైదరాబాద్లో పోలీసు ఉద్యోగాలకు మినహాయింపు ఉంటుంది అంటే ఉంటుంది. దీన్నే మనం ఏమంటున్నాం అంటే 14F అంటున్నాం. కాబట్టి మినహాయింపు ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 729 జారీ చేసిన ఫేర్ షేర్ సూత్రం పాటించాల్సి వస్తుంది. ఫేర్ షేర్ సూత్రం 728 అండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, 729 ఇచ్చినాం కాబట్టి ఇది కూడా రాంగ్. హైదరాబాద్ ఫ్రీ జోన్గా మార్చిన పథకం 6 సూత్రాల పథకం. ఫ్రీ జోన్ అనే పదం ఎక్కడైనా ఉందా అంటే లేదు. కానీ హైదరాబాదుని ఫ్రీ జోన్గా మార్చుకొని ఉల్లంఘన పాల్పడి హైదరాబాద్ సిటీ జోన్ పేరుతో ఉద్యోగాలు కొల్లగొట్టారు. కాబట్టి హైదరాబాద్ని ఫ్రీ జోన్గా మార్చి ఉద్యోగాలు కొల్లగొట్టింది ఏంటంటే ఇది హైదరాబాద్ అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ ఏంటంటే ABD. అంటే ఎక్కడ కూడా ఫ్రీ జోన్ అనే పదం ఉండదు, ఫ్రీ జోన్ పదం లేదు. కాకపోతే ఆంధ్ర వాళ్ళు మార్చుకున్నారనే కాన్సెప్ట్తో ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ACD. 6 సూత్రాల పథకం హైదరాబాదుని ఫ్రీ జోన్ అని పేర్కొన్నది అంటే అప్పుడు ఇదేమవుతుంది, రైట్ అవుతుంది. ఇక్కడ ఫ్రీ జోన్గా మార్చింది అంటున్నాం కాబట్టి ఇది ACD రైట్గా కొంచెం ఇసుంటి కాడ కొంచెం కేర్ఫుల్గా మనం ఆన్సర్ పెట్టే ఒక ప్రయత్నం చేయాలి. పేర్కొనబడింది అంటే తప్పు అవుతుంది. పేర్కొనబడింది హైదరాబాదుని ఫ్రీ జోన్ అని, హైదరాబాదు ఫ్రీ జోన్గా పేర్కొనబడిన సూత్రాలు 6 సూత్రాలు అంటే అప్పుడు తప్పు అవుతుంది. పేర్కొనబడింది అంటే పేర్కొనబడాలా. కానీ ఫ్రీ జోన్గా మార్చి ఉద్యోగాలు కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసిన కాన్సెప్ట్లో వస్తాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కొంచెము జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళు అర్థం కాకపోతే 6 ఫామ్లో పోయి మళ్ళీ క్లాస్ వినండి.
రాష్ట్రపతి ఉత్తర్వులకు 14వ పేరాలో పేర్కొనబడిన అంశాల్లో సరైన వాటిని, ఇక్కడ ఏమంటున్నాం సరైన వాటిని 14వ పేరాలో ఏ, 14B, 14C, 14D, 14E, 14F. F అనేది పోలీసు ఉద్యోగాలకు సంబంధించింది. కాబట్టి స్పెషల్ ఆఫీసులు ఉన్నవి, రాష్ట్రాయ కార్యాలయాలు ఉన్నాయి, హైదరాబాద్లోని పోలీసు ఉద్యోగాలు ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. మరి లేనిది ఏంటివి? యూనివర్సిటీలు అనేవి లేవు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ అనే కార్పొరేషన్ లేవు. ఇక్కడ పేర్కొనబడిన అంశాలు ఉన్నాయి. ఏం పేర్కొన్నాడు? ఏ పేర్కొన్నారు, సి పేర్కొన్నారు, ఈ పేర్కొన్నాడు. పేర్కొనబడని అవి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఈ క్రింది వాణిలో అమలు చేయబడిన అంశాలు. ఇవన్నీ జారీ చేసిన అమలు కాల. 610 అమలైందా? కాలే. 6 సూత్రాల పథకం అమలైందా? అయ్యింది. 5 సూత్రాల పథకం అమలైందా? కాలే. 8 సూత్రాలు అయిందంటే కొంత మేరకు అయ్యింది. జీవో నెంబర్ అమలు చేశారంటే అమలు చేయలే. కాబట్టి ఇక్కడ అమలు చేయబడిన అంశాలు, అమలు చేయబడిన 8 సూత్రాలు 6 సూత్రాలు మాత్రమే, అంటే బి, డి మాత్రమే అమలు చేయబడినాయి. ఇవన్నీ కూడా అమలు చేయబడ్డా అంటే చెయ్యలేదు అన్న అంశాన్ని ఇక్కడ మేము అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇట్లా కూడా క్వశ్చన్ మనం ఎన్ని రకాలు అడగాలో అన్ని రకాల క్వశ్చన్లు తయారు చేసాం. 5 పేపర్లు ఉంటాయి. మొత్తం సబ్జెక్టు జల్లడబడతాం. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి వినే ఓపిక లేకపోతే 2 పైన పెట్టుకొని వినండి. టైం వేస్ట్ అనుకోకండి. ఎందుకంటే 150 మార్కుల పేపర్ ఇది. ఎందుకంటే మీ ఆలోచన ఎట్లా ఉందో నాకు తెలుసు. మీరు క్లాస్ వినేటప్పుడు ఏం ఆలోచన చేస్తారో కూడా నాకు తెలుసు. ఎగ్జామ్ హాల్లో మీరు చేసే తప్పులు ఏందో తెలుసు. ఎందుకంటే అవన్నీ స్టెప్పులు ఎక్కి ఇడదానికి వచ్చినాం, అన్ని ఎగ్జాములు రాసి ఇడదానికి వచ్చినాం. అనుభవంతో చెప్తా ఉన్నా. మనకు స్కోరింగ్ సబ్జెక్టు, జాగ్రత్త పడండి. 140+ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. ఇంకేమన్నా లోపాలు ఉంటే ఇంకా టైం ఉన్నది మనకు, ఆ టైంని ఉపయోగించుకోండి. ఇక్కడ చూడండి, కింది వాటిని జతపరచం. ఏమంటుండే? జతపరచం అంటుండు. 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు, జీవో నెంబర్ 674. 674 రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజన చేస్తుంది. 6 సూత్రాల పథకం ప్రకారమే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయబడింది. 5 సూత్రాల పథకం ప్రకారం హైదరాబాదులో ఉమ్మడి పోలీస్ బలగం ఉంటుంది. 8 సూత్రాల పథకం యూపీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయబడింది చెప్పింది ఇంతకుముందు కూడా మీకు చెప్పాము. ఇది ఆల్రెడీ మనకు డిస్కషన్లో వచ్చింది. 6 సూత్రాలు అంటే అది చెప్పినప్పుడు ఇది చెప్పాను. కాబట్టి యూపీఎస్ ఆధ్వర్యంలో 8 సూత్రాలు, పోలీస్ బలగం 5 సూత్రాలు, జోన్ల సిస్టము జీవో నెంబర్ 674 కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి A2 2 1 3 4 ఈజ్ ద రైట్ ఆన్సర్గా అవగాహన చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన కాన్సెప్ట్లు సరైన వాటిని గుర్తించము. ASSR ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్. ఇదే నక్సలైట్ ఉద్యమానికి, తీవ్రవాద ఉద్యమాలకు మూలమైన సంస్థ అంటే రైట్ ఆన్సర్. నక్సలిజం ఉద్యమానికి ప్రధాన ఆధారం చైనాలోజన్, మావోయిజం. కాబట్టి అందుకే CPI-ML పార్టీ, ML మావోయిజం, లెనినిజం. అంటే మనకు CPI అనేదేమో రష్యన్ కమ్యూనిజం, CPM అనేదేమో మనకు చైనా కమ్యూనిజం. M అంటే మావోయిజం, I అంటే ఇక్కడ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఇక్కడ ముందుగాల CPI ఉన్నది, CPI నుంచి CPM ఏర్పడింది, CPM నుంచి CPI-ML ఏర్పడింది, ML నుంచి మళ్ళీ ఒక 7 రాజకీయ పార్టీలు పుట్టినాయి. అంటే అన్నింటిలో తీవ్రవాద ఉద్యమాల ప్రధాన కారణం CPI-ML పార్టీ. ML పార్టీ దేనికి సంబంధించిందంటే మావోయిజం, చైనాకు సంబంధించిన పార్టీ ఆధారంగా నక్సలిజం పుట్టింది అన్న ఒక పాయింట్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. తెలంగాణలో విప్లవోద్యమానికి బీజం వేసిన సంస్థ అంటే ఇక్కడనేమో ఇదేమో ఆల్ ఇండియాకు సంబంధించింది. తెలంగాణలో అప్పటి తెలంగాణ రాష్ట్రం లేదు. APCCR ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్. ఇక్కడ AP ఉంటుంది, అక్కడ AI ఉంటుంది. ఆల్ ఇండియా అంటాం, ఇది ఆంధ్రప్రదేశ్ అంటాం. ఇక్కడ ఇది తెలంగాణలో విప్లవాల సంస్థ ఏర్పాటు చేసింది. నక్సలిజం శ్రీకాకుళంలోని గిరిజన ఉద్యమంగా పనిచేసింది. నక్సలిజం శ్రీకాకుళంలో ఏ పేరుతో? గిరిజన ఉద్యమంగా పనిచేసిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. 4 కూడా సరైనటువంటి సమాధానాలే. 4 కూడా సరైన సమాధానాలు. కాన్సెప్ట్ బేస్లో ఉన్న క్వశ్చన్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించము. కొండపల్లి సీతారామయ్య, KG సత్యమూర్తి చార్భుజుండ వర్గంలో కలిసి పనిచేశారు. కొండపల్లి సీతారామయ్య, KG సత్యమూర్తి
చార్ ముజిందర్ వర్గంతో కలిసి పనిచేశారు. అవునా అంటే అవును. నక్సలిజం కూడా మీరు వినొచ్చు. తరిమిల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర, చంద్ర పుల్లారెడ్డి చార్ ముజిందర్ వర్గానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇది కూడా రైటే. వాళ్ళ అనుకూలమైతే వీళ్ళు వ్యతిరేకం. చౌదరి తేజేశ్వరరావు, వెంపాటపు సత్యం, ఆదిభట్ల కైలాసం వీళ్ళంతా శ్రీకాకుళానికి సంబంధించిన నేతలు. చార్ ముజిందర్ వర్గంతో విభేదించలేదు, కలిసి పనిచేసారు, వాళ్ళు విభేదించలేదు. అసెంబ్లీ కేవలం ఒక బాతకాని షాపు మాత్రమే అంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తి తరిమిల నాగిరెడ్డి అంటే రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ సి అనేది తప్పైతే ఏబిడి అనేది రైట్గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏ వర్గం తరిమిల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్ మాత్రమే చార్ ముజిందర్ వీళ్ళు వ్యతిరేకించారు. కానీ కొండపల్లి సీతారామయ్య సమర్థించారు. వీళ్ళకు చార్ ముజిందర్ వర్గంతో కలిసి పనిచేశారు. వీళ్ళు కూడా చార్ ముజిందర్ వర్గంతో కలిసి పనిచేశారు. చౌదరి దగ్గర శ్రీకాకుళం యొక్క నేతలు అంతా టీచర్లు. కాబట్టి ఇది మన తెలంగాణలో మొదలుగా కంటే ముందే శ్రీకాకుళంలో నక్సలిజం అనేది కొనసాగింది. ఈ పాయింట్ మీరు అవగాహన చేసుకోవాలా. కాబట్టి తరిమిల నాగిరెడ్డి అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన రాజీనామా చేసిన. చంద్ర పుల్లారెడ్డి, తరిమిల నాగిరెడ్డి. చంద్ర పుల్లారెడ్డి ఆయన ఒక ఎమ్మెల్యే, ఈయన కూడా ఒక ఎమ్మెల్యే. మనకు ఆ దేవులపల్లి వెంకటేశ్వరరావు ఒక ఎంపీ. దేవులపల్లి వెంకటేశ్వరరావు ఇక్కడనే ఇచ్చారు చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను. తరిమిల నాగిరెడ్డి అనంతపురం ఎమ్మెల్యే, తరిమిల నాగిరెడ్డి ఈయన ఎమ్మెల్యే. దేవులపల్లి వెంకటేశ్వర మిర్యాలగూడ ఎంపీ. చంద్ర పుల్లారెడ్డి కర్నూలు ఎమ్మెల్యే. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ప్రముఖమైన వ్యక్తులే. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో ఉన్నవాళ్ళు నక్సలిజం ఉద్యమాన్ని నడిపినటువంటి సందర్భాన్ని ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటువంటి ఆన్సర్ ఏబిడి అనేది రైట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సంబంధం లేనిది అసలు ఏంటి? వీటి అన్నిటికి సంబంధం ఉన్నది ఏంటిది? నక్సలిజం అనేది సంబంధం ఉంది. ఏంటి నక్సలిజం సంబంధం? భార్గవ కమిటీ గిరాయిపల్లి ఎన్కౌంటర్ పైన ఏర్పాటు చేసిన కమిటీ భార్గవ కమిటీ. తార్కొండే కమిటీ అనేది ఈ భార్గవ కమిటీ రెండు కూడా మనకు జలగం వెంగళరావు కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి కమిటీలు. టిఎల్ఎన్ రెడ్డి కమిటీ మరి చెన్నారెడ్డి కాలంలో నక్సలైట్ ఎన్కౌంటర్ల పైన, బూటకపు ఎన్కౌంటర్ల పైన, నక్సలిజం పైన, బూటకపు ఎన్కౌంటర్ల పైన ఏర్పాటు చేసినటువంటి కమిటీ టిఎల్ఎన్ రెడ్డి కమిటీ. ఈ మూడింటికి నక్సలిజంతో సంబంధం కలిగి ఉంది. కాబట్టి సంబంధం లేనిది ఉష్ట కమిటీ. ఏమిటి? మిగులు నిధుల పైన ఏర్పాటు చేసిన కమిటీ. ఇట్లా ఒకటే అంశానికి సంబంధించిన కమిటీలు 3 ఏంటివి అన్నీ కూడా అంటే బూటకపు ఎన్కౌంటర్ల పైన ఏర్పాటు చేసిన కమిటీలు పై 3 అయితే ఇది మాత్రం మిగులు నిధుల కమిటీ. కాబట్టి సంబంధం లేనిది ఏమిటని క్వశ్చన్ అడుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఆన్సర్ని క్లిక్ చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్, ప్రభాకర్ రెడ్డి పేరుతో వ్యాసాలు రాసింది కేజీ సత్యమూర్తి కాదండి, కొండపల్లి సీతారామయ్య మనకు దేని పేరుతో అంటే ప్రభాకర్ రెడ్డి పేరుతో వ్యాసాలు రాశాడు. శివసాగర్ పేరుతో రాసింది ఎవరు? కేజీ సత్యమూర్తి శివసాగర్ పేరుతో ఈయన రాసినటువంటి సందర్భం. మళ్ళీ ఇంకో సందర్భంలో మనకు వేరే క్వశ్చన్లో మళ్ళీ అది కవర్ అవుతుంది. సృజన అనే సాహిత్య పత్రిక నడిపింది ఎవరంటే వరహారావు. ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్ట్ లవర్స్ను ప్రారంభించింది బి నరసింహరావు గద్దర్. ఇదే మనకు ప్రజానాట్య మండలిగా మారింది. ఇదే తర్వాత కాలంలో ప్రజానాట్య మండలి. తెలంగాణకు డప్పు దరివేసి కాలిగజ్జల సౌండ్తో తెలంగాణలో ఆటని పాటని నేర్పి నక్సలిజం ఉద్యమానికి ఊపిరి లూదినటువంటి ఒక సంస్థ ప్రజానాట్య మండలి. అందుకే తెలంగాణ రక్తంలో ఒక పాట ఉంది, తెలంగాణ రక్తంలో ఒక మాట ఉంది, తెలంగాణ రక్తంలో ఒక ఆట ఉంది. ఒక పాట, ఆట, మాట, పౌరుషం, ఒక ఆవేశం అన్నీ కలగలుపుతే ఉన్నట్టు ఒక సందర్భమే ప్రజానాట్య మండలి. ఆ ప్రజానాట్య మండలి పూర్వ పేరు ఆర్ట్ లవర్స్. 1971లో దీన్ని ఏర్పాటు చేసే అంశంగా అర్థం చేసుకోవచ్చు. COC సెంట్రల్ ఆర్గనైజేషన్ కమిటీని ఏర్పాటు చేసిన కొండపల్లి సీతారామయ్య.
తెలంగాణలో నక్సలిజం వ్యాప్తికి పనిచేసిన సంస్థ సిఓసినే. సిఓస్ ఆధ్వర్యంలోనే తెలంగాణలో కంప్లీట్గా నక్సలిజం అనేది ఆవిర్భావానికి కారణమైన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఏ ఒకటి రాంగు, బీసీడీ అనేది రైటు, ఏలో రైట్ ఏంటంటే శివసాగర్ అనేది రైటు, ప్రభాకర్ రెడ్డి అనేది తప్పు. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే మనకు దాదాపుగా 5 క్వశ్చన్లు నక్సలిజం పైన ఒక 30-40 క్వశ్చన్లు కవర్ అవుతాయి. మరి 30-40 క్వశ్చన్లలో సబ్జెక్ట్ అంతా కవర్ అవుతుంది. ఇంకేమైనా కవర్ కాని ఉంటే కూడా ఒక్కసారి రివిజన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించము. ఆర్ఎస్ రాడికల్ స్టూడెంట్ పేరు పెట్టింది ఎవరంటే సిసి రైట్. ఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది 74 అక్టోబర్ 12న ఏర్పాటైంది, ఇస్ ద రైట్. ఆర్ఎస్ మొదటి రాష్ట్ర మహాసభలు జరిగింది హైదరాబాద్, ఇస్ ద రైట్. అలాగే ఆర్ఎస్ విద్యార్థి సంఘం చంద్ర పుల్లారెడ్డి వర్గానికి చెందింది. చంద్ర పుల్లారెడ్డి కాదండి, కొండపల్లి సీతారామయ్య. ఎవరు? కొండపల్లి సీతారామయ్య. కొండపల్లి సీతారామయ్య. కొండపల్లి సీతారామయ్య వర్గానికి సంబంధించింది రాడికల్ స్టూడెంట్ యూనియన్. ఈ చంద్ర పుల్లారెడ్డి ఏంటిది? పీడిఎస్. చంద్ర పుల్లారెడ్డి ఏంటిది? పీడిఎస్. ఈ పీడిఎస్కి వెళ్ళి ఏమొచ్చింది? ఆర్ఎస్ వచ్చింది. పీడిఎస్లో ఎవరెవరు ఉన్నారు? కొండపల్లి సీతారామయ్య వర్గం ఉన్నది, అలాగే చంద్ర పుల్లారెడ్డి వర్గం. అంటే వాస్తవంగా ఏర్పాటు చేసిన చంద్ర పుల్లారెడ్డి వర్గంతో ఆయన కలిసి పనిచేసింది. ఎవరు? కొండపల్లి సీతారామయ్య. తర్వాత విభేదించడం ఏర్పడింది ఏంటంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్. మొత్తం నక్సలిజానికి ఆవిర్భైన సంస్థ ఏంటిది? ఆర్ఎస్. తెలంగాణలో నక్సలిజం అంటే ఏంది? ఆర్ఎస్ అంటే ఏంది? నక్సలిజం. కాబట్టి మొత్తంగా ప్రజానాట్య మండలి, రైతు కూలీ సంఘం, పిఓడబ్ల్యూ, పివైఎల్, మొత్తంగా నక్సలిజంలో ఏమేమి సంస్థలు పనిచేసినాయి సార్ అంటే చూడండి, ఇక్కడ 1 ఆర్ఎస్ అన్నిటికంటే ముందు భాగంలో ఉంటుంది. అలాగే ప్రజానాట్య మండలి, అదేవిధంగా వీరసం, విప్లవ రచయితల సంఘం వీరసం, ఇది 74లో ఏర్పాటైంది. అలాగే 4వది ఏంటిది? రైతు కూలీ సంఘం. 5 ఏంటిది? పిఓడబ్ల్యూ. 6 ఏంటిది? పివైఎల్. ఇవన్నీ కూడా తెలంగాణలో నక్సలిజం వ్యాప్తి కోసం పనిచేసినటువంటి సంస్థలుగా గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్యు, ప్రజానాట్య మండలి, వీరసం, రైతు కూలీ సంఘం, పిఓడబ్ల్యూ, పివైఎల్. ఇవన్నిటికి సంబంధించిన కాన్సెప్ట్ని మీకు ఐడియాలో ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే నక్సలిజం అన్న అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, రోడ్ టు రెవల్యూషన్. నక్సలిజం ఆవిర్భావం జరిగిన తర్వాత దాని అభివృద్ధిలో తీసుకురావడానికి ఉపయోగించిన పదమే రోడ్ టు రెవల్యూషన్. విప్లవోద్యమానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఆర్ఎస్యు విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమం గ్రామాలకు తరలండి. అంటే రోడ్ టు రెవల్యూషన్లో భాగంగా గ్రామాలకు తరలనే కార్యక్రమము జరిగింది. ప్రతిరూపమే జగిత్యాల జైత్యాత్ర. అంటే రోడ్ టు రెవల్యూషన్ అనేది ఇంప్లిమెంటేషన్ కావడంలో ఈ సభలు సమావేశాలన్నీ ఉపయోగపడ్డవి. గ్రామాలకు తరలనే కార్యక్రమం రోడ్ టు రెవల్యూషన్లో భాగమే. కాబట్టి ఏఆర్లు సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ అనేది సరైన సమాధానంగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, గొల్లపల్లి సభ, మద్దనూరు సభ, శకల్ల సంఘటన, చిన్మిట్పల్లి సంఘటన, జగిత్యాల జైత్రయాత్ర, వీటి వరుస క్రమంలో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. మరి ఏంటి చూద్దాం. గొల్లపల్లి సభ 1977 ఆగస్టు 27. నా బుక్లో ఇవన్నీ డేట్లు రాయలేదండి. నెక్స్ట్ ఎడిషన్లో మనం చాలా ఇంకా డెప్త్గా రాసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి. మద్దనూరు సభ అంటే మన జగిత్యాల ఇవన్నీ కూడా రాశాము, కానీ ఇది గొల్లపల్లి సభ కూడా ఉంటాయి, కానీ మద్దనూరు శకల సంఘటన ఉండవు. మద్దనూరు సంఘటన 1978 జూను 17 నుంచి 20 మధ్య జరిగింది. శకల సంఘటన డేట్ లేదు, ఏ పుస్తకం లేదు, కానీ దాని తర్వాత జరిగింది. జైత్రయాత్ర 1978 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు జరిగింది. సెప్టెంబర్ 7. ఇది 1978 సెప్టెంబర్ 14 జరిగింది. సెప్టెంబర్ 14, 7 ముందు కదా, 14 తర్వాత. కాబట్టి అన్నిటికంటే లాస్ట్ ఏముంది? సెప్టెంబర్ 14. చిన్మెట్పల్లి సంఘటన చివరిగా వస్తుంది. డి అనేది చివరి ఆప్షన్గా ఉండాలా. డి అనేది చివరి ఆప్షన్గా ఉండే విధంగా చూసుకోండి. ఏ అనేది ఫస్ట్ చాప్టర్, కాబట్టి ఇది ఏబిసిడి. కాబట్టి డేట్లన్నీ కూడా ఇచ్చాము. కాబట్టి ఇట్లా మీరు వరుసగా ఎమ్మటే మీకు ఇట్లా వరుస క్రమం అనగానే డేట్లు రాసుకోవాలా. అవి ఎట్లా ఉందని ఒకసారి వరుస క్రమం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించము. కల్వకుర్తిలో ఎన్టీ రామారావు ఓడించిన కాంగ్రెస్ నాయకుడు చిత్తరంజన్. కల్వకుర్తిలో ఎన్టీ రామారావును ఓడించింది చిత్తరంజన్, రైట్. నియోజకవర్గం కల్వకుర్తి. ఎన్టీ రామారావు పోటీ చేసింది ఆడని మళ్ళీసారి క్వశ్చన్ వస్తుంది.
ఎవరంటే నాయకుడు ఎవరు అంటే చిత్తరంజన్. లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఇది. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా కల్వకుర్తిలో విస్తృతంగా ప్రచారం చేసిన సంస్థ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. ఏ ఎన్నికలు? 1989 ఎన్నికలు. ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1987లో ఏర్పాటై ఎన్టీఆర్ ఓడిపోవడానికి కారణమైన సంస్థ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంద్రవెల్లి సభ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఇస్ ద రైట్ ఆన్సర్. 78 అక్టోబర్ 20న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్లో సిరిసిల్ల కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలు ప్రకటించారు అక్టోబర్ 20. డేట్ గుర్తుపెట్టుకోండి. ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి మొత్తంగా 4 కూడా సరైనటువంటి సమాధానాలే. ఎందుకంటే ఇవన్నీ పాయింట్స్ రూపంలో, మీరు క్వశ్చన్ రూపంలో కాకుండా పాయింట్స్ రూపంలో కనుక గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్లు ఏదో ఒక సందర్భంలో కవర్ అవుతూ ఉంటాయి. పోలీసులు ఏర్పాటు చేసిన అంతకుల మూట చూడండి. అంతకుల ముఠా చేతుల్లో హత్య చేయబడిన వ్యక్తులలో కానివారు ఎవరు అంటే ఈయన రైట్. పౌర హక్కుల నేత ఆజం అలీ హత్య చేయబడ్డాడు. పౌర హక్కుల నేత న్యాయవాది పురుషోత్తం హత్య చేయబడ్డాడు. ప్రజానాయకులు బెల్లిలైతే కూడా నయ్యం చేత హత్య చేయబడింది. ఇవన్నీ అంతకు ముఠాలు. కానీ తెలంగాణ మహాసభ మారోజు వీరన్న మాత్రము పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడు. పోలీసుల ఎన్కౌంటర్. ఇదేమో ఎన్కౌంటరు, అవేమో హత్యలు. ఇవేమో హత్యలు వేరే, ఎన్కౌంటర్లు ఎవరు చేస్తారు? అధికారికంగా చేసి ఎన్కౌంటర్. మిగతా వాళ్ళు చేసిన హత్యలు అంటాం. కాబట్టి ఇది హత్యల పరంపర, ఇదేమో ఎన్కౌంటర్ పరంపర. పోలీసులు అంటే ప్రభుత్వం అధికారికంగా చేసిన ఎన్కౌంటర్ అంటాం. అందుకే మనకు మహారాష్ట్రలో కానీ, జార్ఖండ్లో కానీ, బీహార్లో కానీ నక్సలైట్లని చనిపోయినప్పుడు ఏమిటంటే ఎన్కౌంటర్ అనే పేరుతో వస్తాయి. కానీ ఆ హత్య చేయడం, చంపేయడం ఇది ప్రైవేట్గా జరిగే కార్యక్రమాలుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఏమన్నా వ్యక్తుల్లో కానివారు ఎవరు అన్నాం. ఇక్కడ హత్య చేయబడిన వాళ్ళు కానివారు ఎవరంటే మనకు మారోజు వీరన్న. కాబట్టి డి ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కానివారు ఎవరు, సరికానిది ఏమిటి అనే కానిది అన్న పాయింట్ వచ్చినప్పుడు మీరు ఒక సెకండ్ అడ ఆగాల అని గుర్తుపెట్టుకోండి. పోలీసులు ఏర్పాటు చేసిన ఇది క్వశ్చన్ మారింది. క్వశ్చన్ ఏంటంటే మనకు మీకు ఆలోచన దాంట్లో కరెక్టే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 90. 1 సెకండ్. క్వశ్చన్ పేపర్లో కరెక్టే ఉంటుంది. కరెక్షన్ కాకముందు ఇవి ప్రింట్ చేశారు. కాబట్టి నక్సలిజం వామపక్ష తీవ్రవాద భావజాల ప్రభావంతో ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘాలు. క్వశ్చన్ ఏంటంటే నక్సలిజం ప్రభావంతో, నక్సలిజం అండ్ వామపక్ష తీవ్రవాద భావజాల ప్రభావంతో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి సంఘాలు ఏంటివంటే డెమోక్రటిక్ స్టూడెంట్, పీడిఎస్ అంటే కాదు, ఆర్ఎస్యు. ఈ 2 మాత్రమే కాన్సెప్ట్స్. మిగతాయి ఆర్ఎస్యు, ఏబిసి, పీడిఎస్ దాన్ని మనం పరిగణలో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, వద్దంటే వదిలిపెట్టచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే యాక్చువల్గా అయితే ఏసీ రావాలా, కానీ మనకు ప్రత్యేకంగా అడిగితే బి కూడా పెట్టుకోవచ్చు. పీడిఎస్ అనే దాంట్లో నక్సలిజం ఉన్నదంటే లేదు. కాబట్టి ఆన్సర్ ఏసీగానే వేసుకోండి, బి అవసరం లేదు. ఏసీ రైట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోండి. పీడిఎస్ అనేది విద్యార్థి సంఘంగా ఉందంటే కొంత, అంటే ఇప్పుడు చంద్రపుల్లారెడ్డి కౌంట్ చేసుకుంటున్నాం కాబట్టి చంద్రపుల్లారెడ్డి ఒక నక్సలైట్ కాబట్టి పీడిఎస్ కూడా ఒక నక్సలైట్గా సరే మన కౌంట్లోనే వేసుకుందాం. ఏబీసీ అది అడిగిన దాన్ని బట్టి మనం సమాధానం తీసుకోవచ్చు. కాబట్టి ఏబీసీ అనేది సరైన క్వశ్చన్లుగా. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ అనేవి అవునా అంటే కాదు. ఇవి ఏఎస్ఎఫ్ అనేది ఏమో సిపిఐ, అదేవిధంగా ఎస్ఎఫ్ అనేది ఏమో సిపిఎం అనుబంధ విద్యార్థి సంఘాలు. ఇవి నక్సలైట్ అంటే కాదు. ఇవన్నీ ఏంటివి? సిపిఐఎంఎల్కి అనుబంధం, డెమోక్రటిక్ స్టూడెంట్స్, పీడిఎస్, ఆర్ఎస్. కాబట్టి ఈ కాన్సెప్ట్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిందండి ఈ క్వశ్చన్, అక్కడ పోయింది. ఈ క్వశ్చన్ ఏమో క్వశ్చన్లు తేడాగా కొట్టిన సందర్భాన్ని మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఈడ ఉన్న క్వశ్చన్ ఏంటి? ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించము. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తింపు అనేది క్వశ్చన్గా అవగాహన చేసుకోవచ్చు.
క్వశ్చన్ నెంబర్ 91. జల్ జంగిల్ జమీన్ నినాదాన్ని అభివృద్ధి తీసుకొచ్చింది ఎవరంటే శంకర్ గుహానియో ఇస్ ద రైట్ ఆన్సర్. 46 మధ్య గిరిజనుల హక్కుల కోసం పనిచేసింది మాచె వీరయ్య. గంగవర శ్రీనివాస్, మాచగంటి రామకృష్ణ రైట్ ఆన్సర్. బిర్లా పేపర్ మిల్లులో కూలీ రేట్లు పెంచాలని ఆదిలాబాద్ జిల్లా సిరిపూరు తాలూకా కడప భీములపట్నం గ్రామాల్లో తిరుగుబాటు చేశారంటే రైట్ ఆన్సర్. బతకాలంటే చావు నేర్చుకో అనే జగిత్యాల జైత్యాత్ర నినాదం అంటే కాదు. ఇదేంటిది? ఇది మనకు ఏమంటాం దాన్ని, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించినటువంటి అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది జగిత్యాల జైత్యాత్ర నినాదం అంటే కాదు, జగిత్యాల జైత్యాత్ర నినాదం కాదు. కాబట్టి ఇక్కడ ఏబిసి మాత్రమే రైట్ అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్, ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన తెలంగాణ వైతాళికుల విగ్రహాలలో సరికానిది. ఎవరు ఏర్పాటు వైతాళిక విగ్రహాలలో ఏర్పాటు చేసిన వైతాళికులలో సరికానిది చాకలైల విగ్రహం ఉందా? లేదు. కృష్ణమాచార్య ఉందా? లేదు. నవాబలి ఉందా? లేదు. దాశరథి ఉందా? లేదు. ఉన్నది ఏంటంటే కేవలం కొమరం భీం ఒకటే ఉంది. సారీ, ఆ కొమరం భీం ఒకటే ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆన్సరు లేనివి ఏంటన్నట్టు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏబిసిఈ అనేవి రైట్ ఆన్సర్గా. ఉన్నది ఏంది అన్నప్పుడు మాత్రము డి మాత్రమే వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు అందరు టక్కున ఆన్సర్ ఏం పెడతారు? ఈడ ఒకవేళ బిలో ఏ లేదు, ఓన్లీ డి ఒకటే ఉంది, డి ఆన్సర్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రేపు ఎగ్జామ్ హాల్లో అట్లా కూడా ఇస్తాడు. సరికానిది అన్నప్పుడు, సరైనది అన్నప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి అలా సరికానిది ఉంటుంది, సరైనది రెండు ఉంటాయి, సమాధానం రెండు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త పడాలా. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను చూడండి, మీరు ఎందుకు గారిగా. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించము. ట్యాంక్ బండ్పై మొట్టమొదటిసారి బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించింది 2012 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రపంచ తెలుగు మహాసభలను మొదటిసారిగా నిర్వహించింది 75 రైట్ ఆన్సర్. 610 జీవోను అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదండి. ఎవరు అమలు చేయలే. అమలు చేసిన ముఖ్యమంత్రి అంటున్నాం. ఎవడు అమలు చేయాలా? ఎస్ఎల్బీసీని ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ కాదు, ఎన్టీఆర్ అని చెప్పేసి మనం ఇంతకుముందే చెప్పాము. కాబట్టి ఎన్టీఆర్, కాబట్టి ఇది కూడా తప్పు. ఆన్సర్ ఏంటంటే ఏబి అనేవి రెండు రైట్గా అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఈ క్రింది వాటిలో ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన విగ్రహాలలో సరైనవి ఎంతమంది సరికాను? ఇప్పుడు సరైన అంటున్నాం. అబుల్ హసన్ తానిషా ఉన్నది, సూరవరం ప్రతాప్ రెడ్డి ఉన్నది, ముగ్దుం మొయినుద్దీన్ ఉన్నది, మీర్ మహబూబ్ ఖాన్ ఉన్నది, పోతన ఉన్నది. అన్ని విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎంతమంది లేనిది అన్నాం, ఇప్పుడు ఉన్నది ఎంత అని అడుగుతున్నాం. కాబట్టి అన్ని విగ్రహాలు ఏమేమి విగ్రహాలు ఉన్నాయంటే ఇక్కడ చూడండి. ఇంకేమున్నాయి? ఇక్కడ రాణి రుద్రమాదేవి ఉంది, ఉంది, సూరవరం ప్రతాప్ రెడ్డి. ఇక్కడ పాలకులు ఎవరు అన్నప్పుడు కనుక చూస్తే ముగ్గురు పాలకులు, రాణి రుద్రమాదేవి, అలాగే హసన్ తానిషా, అదే మాదిరిగా మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఈ ముగ్గురు ఎవరంటే పాలకులు. మిగతా వాళ్ళు ఎవరు ఉన్నాయి? సూరవరం ఉంది, ముగ్దుం మొయినుద్దీన్ ఉంది, పోతన ఉంది. ఇటీవల కాలంలో మనకు ఎవరిది? కొమరం భీం విగ్రహం ఏర్పాటు చేసిరు. ఇంకోటి ఏముంది ఇక్కడ? 3 నుండి 5 ఇంకో విగ్రహం వస్తాయండి. 7 విగ్రహాలు వస్తాయి. ఈ కొమరం భీం కాకనే 7 విగ్రహాలు వస్తాయి. మరో రాణి రుద్రమ, ముగ్దుం మొయినుద్దీన్, పోతన, తానిషా కొలువులో ఉన్నటువంటి భక్త రామదాస్. వీళ్ళేమో కవులు. ఈ నలుగురు కవులవి. పోతన ముందుగా వస్తాడు, తర్వాత భక్త రామదాసు, ముగ్దుం మొయినుద్దీన్ అనే వాళ్ళు చివరిగా వస్తారు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. 8వ విగ్రహం ఏంటంటే కొమరం భీం. ఇది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. నెక్స్ట్ పాయింట్, క్రింది వాటిలో సరైనవి ఏంటి అడగాల? సరైనది. తెలుగు తల్లి ప్రస్తావన 70 దశకంలో, అంటే దశకం అన్నప్పుడు కాబట్టి 75లో వచ్చింది. కాబట్టి తెలుగు తల్లి అనేది రైటు. 40 దశకంలో తెలంగాణ తల్లి ప్రస్తావన వెల్లోకి వచ్చింది. మన అడిగిన క్వశ్చన్ ఏంటంటే మలిదశ అని అడిగాడు. వాస్తవంగా మలిదశ ఉద్యమంలో కంటే ముందే 40లోనే వచ్చింది. కానీ అక్కడ నేను అడిగిన దాంట్లలో మలిదశ ఉద్యమంలో తెలంగాణ తల్లి ప్రస్తావన కాదు, అది మొత్తంగా కంప్లీట్గా ఉద్యమ స్వరూపంగా మారింది. ఇక్కడ 40లో దశకంలో వచ్చిందంటే వచ్చింది. రావెల్ల వెంకట రామారావు, అదేవిధంగా దాసరి కృష్ణమాచార్య తెలంగాణ తల్లి కంజాతవల్లి అని పేర్కొన్న సందర్భం. తెలంగాణ తల్లి కంజాతవల్లి అని పేర్కొన్నది ఎవరంటే ఇది రావెల్ల కాదు, దాసరి కృష్ణమాచార్య.
కృష్ణమాచార్య. తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు చివరి దశ ఉద్యమాన్ని ప్రభావితం చేసిందంటే చేసింది ఆన్సర్ కాబట్టి ఏబిడి. కాబట్టి తెలంగాణ తల్లి కంజాతవల్లి కృష్ణమాచార్య, ఇది తప్పు, మిగతా రైట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్, క్రింది వాటిలో సరికానిది ఏంటిదండి? సరికానిది, ఎల్పిజి విధానం రాష్ట్రాలకు అప్పులు తెచ్చుకోవడంలో పూర్తిగా పూర్తి స్వేచ్ఛనిచ్చింది. క్వశ్చన్ నెంబర్ 96. స్వేచ్ఛను కల్పించింది, పూర్తి స్వేచ్ఛను కల్పించింది. ఇది రైట్. అవునంటే అవును, ఎందుకంటే అప్పుల భారం మాకెందుకు అని చెప్పేసి. ఎల్పిజి ప్రవేశపెట్టడం గల కారణం గల్ఫ్ సంక్షోభం. ఎందుకంటే మొత్తంగా మనకు నిల్వలు, పెట్రోల్, గ్యాసు అండ్ డీజిల్ నిల్వలు మొత్తంగా ఎల్పిజి మొత్తం కూడా నిల్వలు వచ్చిన కారణంగా అడగండడమే కారణం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబల్ ఎల్పిజి అంటే. విజన్ 2020 డాక్యుమెంట్ని తయారు చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేసిన కేసీఆర్ సంబంధం లేదండి, కేసీఆర్కి ఏం సంబంధం లేదు. ఒక సంస్థ ఏర్పాటు చేసినటువంటి అంశంగా అర్థం చేసుకోవచ్చు. మెకాన్సీ అనే సంస్థ, మెకాన్సీ తయారు చేసింది కానీ కేసీఆర్ కాదు. వన సంరక్షణ కమిటీలు, విద్యా కమిటీలు, వాటర్ షెడ్ కమిటీలు ఏర్పాటు చేసిన గ్రామ పరిపాలనకు సమాంతర పాలన ఏర్పాటు చేసిన చంద్రబాబు అంటే చంద్రబాబు రైట్. కాబట్టి ఏబిడి అనేది సరైన సమాధానంగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. క్రింది వాళ్ళలో ఈ క్రింది ముఖ్యమంత్రులను వరుస క్రమంలో అమర్చమని చెప్పాడు. ఇక్కడ చూడండి, వర్షమ్మడి కనుక చూస్తే మర్రిచెన్నారెడ్డి 1978 నుంచి 80 ఎవరు? మర్రిచెన్నారెడ్డి. అదేవిధంగా నెక్స్ట్ ఎన్టీ రామారావు 1982 నుంచి 89 వరకు పనిచేశాడు. ఎన్టీ రామారావు కంటే ముందే ఎవరు వచ్చారు అంటే భవన వెంకటరామ వచ్చిండు. ఆయన తర్వాత కోట్ల విజయభాస్కర్ వచ్చిండు, తర్వాత ఎన్టీఆర్ వచ్చిండు. కాబట్టి ఇది వర్షంబటి కార్యక్రమం. కాబట్టి A1, C2, B3, ఎన్టీ రామ 4. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏ, తర్వాత మూడవది తర్వాత సి వచ్చింది, రెండవది సి, మూడవది బి, తర్వాత డి. ఇది ఉన్నటువంటి సందర్భం, జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. మీకు ఎన్ని రకాల క్వశ్చన్లు కావాలో అన్ని రకాలు తయారు చేశాను. నెక్స్ట్, ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించము. 50 నాటికి తెలంగాణలో నీటి వసతి కలిగిన భూభాగం తెలంగాణలో ఎంత అంటే 17.3% మాత్రమే నీళ్లున్నాయి. 56 నాటికి ఉన్నటువంటి నీళ్ళల్లో 54% చెరువుల కింద ఉంది. నాటి బోరుబావుల కింద వ్యవసాయం 14% ఉంది. చెరువుల కింద వ్యవసాయము 94 నాటికి, ఇక్కడ 3 ఏమో 56, ఇది కూడా 56 అనుకోండి, కాబట్టి 3 ఏమో 56 కంటే ఉంటే 94 నాటికి చెరువుల కింద 54% ఉంది, 14%కి వచ్చేసింది. కింది వాటిలో సరైన వాటిని గుర్తించము. చేనేత ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన కమిటీ రోషయ్య కమిటీ, ఇది వైఎస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. వ్యవసాయ సంక్షోభంపై ఏర్పాటు చేసిన కమిటీ రామచంద్రారెడ్డి కమిషన్. ఓకే, ఇది వ్యవసాయ సంక్షోభం, భూ సంస్కరణలు. రామచంద్రారెడ్డి అనేది భూ సంస్కరణలు, నాట్ సంక్షోభం కాదు, భూ సంస్కరణలు. బి కూడా తప్పే. నెక్స్ట్, భూ సంస్కరణలపైన ఏర్పాటు చేసిన వ్యవసాయ సంక్షోభం రైతు ఆత్మహత్యలపైన ఏర్పాటు చేసింది. జయంతి ఘోష ఏంటంటే రైతు ఆత్మహత్యలుగా అర్థం చేసుకోవచ్చు. ఉన్నత విద్యపై ఏర్పాటు సచార కమిటీ కాదు, కోనేరు రామకృష్ణారావుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇది ఓన్లీ 1, ఏ మాత్రమే రైట్. వ్యవసాయ సంక్షోభం రామచంద్రారెడ్డి అనేది కూడా భూ సంస్కరణలే అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్, చేనేత సంక్షోభానికి కారణాల్లో సరైన వాటిని గుర్తించము. రెడీమేడ్ వస్త్రాలు రైటే, విద్యుత్ ఛార్జీలు రైటే, ముడి సరుకుల ధరలు పెరగడం రైటే, అధునాతన టెక్నాలజీ రైట్. ఇవన్నిటి కారణంగా మనకు చేనేత సంక్షోభం అని వచ్చింది. ABCD రైట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనము మొదటి దాంట్లో టెస్ట్ సిరీస్లో 100వ క్వశ్చన్ వరకు చూసాం. మిగిలిన 50 క్వశ్చన్లు నెక్స్ట్ వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కంపల్సరీగా వివరణ వీడియోలు చూడండి, స్పీడ్ పెట్టుకొని వినండి, కానీ ఒకసారి వినండి. ఎందుకంటే ఎగ్జామ్లో ప్రతి మార్కు చాలా వాల్యుబులే. ఎన్నో
వీడియోలు చేసి ఎన్నో క్లాసులు చెప్పాను కాబట్టి మీకు ఈజీగా నేను చెప్పగలుగుతాను కాబట్టి మీరు కూడా చదివి ఉన్నారు. నా అంత సబ్జెక్టు మీరు కూడా సంపాదించారు. అయినా జాగ్రత్త పడాలి, తప్పదు మరి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ క్వశ్చన్ చూద్దాం. థ్యాంక్ యూ.